దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. మరి ఈరోజు సాయంకాల సమయం మరి పిలిచిన దేవునితో పౌలు సమయం 154వ రోజులో మనము మరి చేరి ఉన్నాం. మరి 365 దినాల మరి ప్రార్థన, ఆరాధన, వాక్య సమయం అనే ఈ యొక్క అంశంలో భాగంగా మనం ముందు కొనసాగుతున్నాం. ఇప్పటి వరకు మరి దేవుడు ఆయన అద్భుతమైన కృపను బట్టి మనను చక్కగా 154వ రోజు వరకు మనం నడిపించాడు. అనేక ప్రార్థనలు చేసాము, అనేక వాక్యాలు మనం విన్నాం. మరి దేవుడికి మనం ఏమిచ్చినా మన రుణస్థలమే కాబట్టి, ఎందుకంటే ఇలాంటి భయంకరమైన సిచ్యువేషన్లో కూడా మనని దేవుడు ఆయన వాక్యం చేత మనని భద్రపరుస్తూ ఆయన వాక్యం చేత మనని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. మరి ఈ 154వ రోజు కూడా మరి పిలిచిన దేవునితో పౌలు సమయం అనే ఈ యొక్క అంశంలో మరి గలతీయులకు రాసిన పత్రిక గురించి బ్రదర్ అనిరుద్ధ్ గారు మరి వాక్యం అందించడానికి మనకు అందుబాటులో ఉంటారు. కాబట్టి ఈరోజు కూడా మనం చక్కగా మరి చక్కని వాక్యాలు, చక్కని ప్రార్థనలో, చక్కని పాటల్లో మనం అందరం కూడా మరి ఇన్ని రోజులు ఏ విధంగా ఏకీభవించామో మరి ఆ విధంగానే మనం ముందుకు ఏకీభవిస్తూ ముందుకు కొనసాగుదాం. మరి ఇది ప్రారంభించుకుందాం, ప్రార్థన చేసుకొని మనం మొదలు పెట్టుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, నిత్యుడకు తండ్రివి, నీకే వందనాలయ్యా. స్థుతులకు స్తోత్రార్హుడవు నాయన, పరిశుద్ధుడవు, పావనుడవు, రక్షకుడవు, నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. ఎంత గొప్ప దేవుడవు ప్రభా. ఓ రక్షకుడా, నీకే స్తోత్రము నాయన ప్రభా. నీవు ఈ లోకానికి వచ్చి మా కొరకు సిద్ధపరిచినటువంటి ఈ రక్షణ నాయన ప్రభా, ఈ భాగ్యాన్ని మాకందరికి ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు నాయన ప్రభా. ఈరోజు 154వ రోజు పిలిచిన దేవునితో పౌలు సమయం అనే ఈ అంశంతో నాయన ప్రభా తండ్రి, ఈరోజు మరి పత్రికల మీద జరుగుతున్నటువంటి ధ్యానాలకు మీరు తోడుగా ఉండండి. ఈ రోజంతా ప్రభా, మరి పాటల యందును తోడుగా ఉండండి, ప్రార్థనల యందు తోడుగా ఉండండి ప్రభా తండ్రి, వాక్యం ముందు తోడుగా ఉండండి. మా అందరితో మాట్లాడండి ప్రభా, మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి నాయన, ముందుకు నడిపించండి నాయన. ఈ దినమంతా నాయన మీ కృపకాల హస్తానికి సమయాన్ని అప్పచెప్పుకుంటూ యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. సీయోను మొదటి గీతం నుంచి కొన్ని పాటలు పాడుకొని ప్రభువుని స్తుతించి గణపరుద్దాం. క్రీస్తు పేరిట వీక్షిస్తున్నాం మీ అందరికి వందనాలండి. ఇది సాయంకాల సమయాన మనం కొన్ని పాటలు పాడి దేవుని స్తుతిద్దాం. మొదటిగా పాట సంఖ్య 138, 138, రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా అన్న పాట పాడదాం. 1, 2, 3, 5, 6 వచనాలు పాడుకుందాం. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు, దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు. దూతలైనను ప్రధానులైనను, దూతలైనను ప్రధానులైనను, ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా నరరూపమెత్తి ప్రభువు రిక్తుడాయను, నరరూపమెత్తి ప్రభువు రిక్తుడాయను. కరువైనను ఖడ్గమైనను, కరువైనను ఖడ్గమైనను, ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా సర్వలోక రక్షణకై సిలువనెక్కెను, సర్వలోక రక్షణకై సిలువనెక్కెను. శ్రమయైనను బాధయైనను, శ్రమయైనను బాధయైనను, ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్ష
రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా రక్షకుడా నిత్యుడైన తండ్రితో నన్ను చేర్చెను నిత్యుడైన తండ్రితో నన్ను చేర్చెను ఎత్తైనను లోతైనను ఎత్తైనను లోతైనను ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా రక్షకుడా ఎన్నడైనా మారని మా యేసుడుండగా ఎన్నడైనా మారని మా యేసుడుండగా ఉన్నవైనను రానున్నవైనను ఉన్నవైనను రానున్నవైనను ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా రక్షకుడా హల్లెలూయా. ఇంకో పాట పాడదామండి. పాట సంఖ్య 137, 137. యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే అన్న పాట పాడదాం. యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే రాజులు మనకెవ్వరు లేరు శూరులు మనకెవ్వరు లేరు రాజులు మనకెవ్వరు లేరు శూరులు మనకెవ్వరు లేరు సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే వ్యాధులు మనలను పడద్రోసిన బాధలు మనలను కృంగదీసిన వ్యాధులు మనలను పడద్రోసిన బాధలు మనలను కృంగదీసిన విశ్వాసమునకు కట్టైన యేసయ్యా మన అండ విశ్వాసమునకు కట్టైన యేసయ్యా మన అండ యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యెరికో గోడలు ముందున్నా ఎర్ర సముద్రము ఎదురైనా యెరికో గోడలు ముందున్నా ఎర్ర సముద్రము ఎదురైనా అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింత అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింత యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే అపవాది అయినా సాతాను గర్జించు సింహము వలె వచ్చిన అపవాది
యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరి ఇప్పటి వరకు మనం ప్రభును స్తుతించి గణపరిచి కొనియాడాం. మరి ప్రార్థన చేసే సమయానికి మనం వచ్చాం. మరి మొదటి సెషన్, రెండవ సెషన్, మూడవ సెషన్స్ ఉంటాయి కాబట్టి మొదటి సెషన్లో మనం ప్రార్థన సియోను సంఘ దర్శనం గురించి ప్రార్థన చేద్దాం. 10 పాయింట్స్ ఉంటాయి. ఈ 10 పాయింట్స్ కూడా మనము మరి ముందు జ్ఞాపకం చేసుకుందాం. దేవుడికి ఈ యొక్క మరి మనవులు ఆయనకి అప్పచెప్తాం. తర్వాత సియోను సంఘ పరిచర్య గురించి చేద్దాం. ఈ ఫస్ట్ సెషన్లో ఈ రెండింటి గురించి మనం ప్రార్థన చేయబద్దలమైన అందరం కూడా ఏకీభవిద్దాం. ఎవరు కూడా మరి మౌనంగా ఉండకూడదు. ఎందుకంటే ప్రార్థన అనేది చాలా శక్తివంతమైనది. మరి సంఘం ప్రార్థన చేస్తే అనేక అద్భుతాలు జరిగాయి. సంఘం ప్రార్థన చేస్తే మరి ఆనాడు ఎంతోమంది రక్షించబడ్డారు. ఈనాడు కూడా సంఘం ప్రార్థన చేస్తే మరి ఎంతో మరి మనకు గొప్ప ఊరుట జరుగుతుంది, గొప్ప అద్భుత కార్యాలు జరుగుతాయి. కాబట్టి మనం ప్రార్థన చేయబద్దలమై ఉన్నాం. మనం మొదటిగా సియోను సంఘ దర్శనం గురించి మనం ప్రార్థన చేద్దాం. దాంట్లో 10 పాయింట్స్ గురించి చేద్దాం. మహాపరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, గొప్ప దేవుడు, మహోన్నతుడు, మహిమగల దేవుడవు నీవే అని నాయన ప్రభా ఈ ఉదయకాలం నీ యొక్క పాద సన్నిధిలో మొరపెట్టుకునే మహాభాగ్యం ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. మీ వందన అల్పులం అభాగ్యులం నాయన తండ్రి, మను లాంటి వారు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. విశ్వాసులం నాయన ప్రభా, నీ అందు నమ్మకం ఉంచిన వారం నాయన ప్రభా, మేమందరం కలిసి నాయన ప్రార్థనలో ఏకీభవించి నాయన ఈ యొక్క సాయంకాల సమయంలో నాయన మీ పాద సన్నిధికి వచ్చి ఉన్నాం. మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభా తండ్రి, మరి మీతో మాట్లాడితే నాయన ప్రభా ఎన్నో అద్భుతాలు చేస్తారు నాయన. మీతో మాట్లాడితే నాయన ప్రభా మా యొక్క జీవితాలను మారుస్తారు. మీతో మాట్లాడితే మా బాధల నుంచి, మా కష్టాల నుంచి నాయన మీరు బయటికి తీసుకొస్తారు నాయన. ప్రభా తండ్రి, మా మొర వినే దేవుడవు నాయన, మీరే సహాయం దయచేయండి. మొదటిగా సియోను సంఘ దర్శనం గురించి ప్రార్థన చేస్తున్నాం. ఓ దేవా తండ్రి, నీకే వందనాలు. ఓ ప్రభువా, నీకే వందనాలయ్యా. మా అర్థధ్వని వినండి నాయన ప్రభా. సియోను సంఘానికి మీరు ఇచ్చినటువంటి దర్శనాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు నాయన. పరిస్థితులన్నీ నాయన ప్రభా తండ్రి ఈ లోకంలో అనుకూలంగా లేనప్పటికీ కూడా నాయన సంఘానికి మీరు ఇచ్చినటువంటి దర్శనాన్ని నెరవేర్చాలని నాయన ప్రభా, ఆ యొక్క దర్శనాల్లో మేము ముందుకు కొనసాగాలని మీరు ఇచ్చినటువంటి నాయన ప్రభా ఈ పాయింట్స్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మొదటిగా 360 దినాల ప్రార్థన, ఆరాధన, వాక్య సమయం గురించి ప్రార్థన చేస్తున్నాము నాయన. ఓ ప్రభా తండ్రి, 2021లో నాయన ప్రభా మీరు ఇచ్చినటువంటి నాయన ప్రభా ఈ గొప్ప దర్శనాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన ప్రభా. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, రక్షకుడవు, కాపాడే దేవుడవు, కనికరించే దేవుడవు నాయన ప్రభా. నీ యొక్క అద్భుత ఆ వాగ్దానాలను నెరవేర్చుకునే దేవుడవు నాయన, వందనాలు, స్తోత్రాలు. నీ సంఘం ద్వారా నాయన ప్రభా సియోను సంఘానికి ఇచ్చినటువంటి ఈ గొప్ప నాయన ప్రభా తండ్రి ఈ యొక్క నాయన ఉన్నతమైనటువంటి దర్శనాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు. ఎన్నడూ లేని విధంగా నాయన ప్రభా తండ్రి 365 దినములు ప్రార్థన, ఆరాధన, వాక్య సమయం అనేది నాయన ప్రభా ఎంతో మహిమకరంగా నాయన ప్రభా మీకు మహిమ కలగడానికి నాయన ప్రభా తండ్రి ఈ లోకంలో మిమ్మలను నాయన ప్రభా మీరే రక్షకుడు, మీరే నిజమైన దేవుడు ఆయన, మీరే నాయన పాపం నుంచి విమోచించే దేవుడు నాయన ప్రభా. నీవు తప్ప ఈ లోకంలో నాయన ప్రభా తండ్రి పునరుద్ధానుడు ఎవరు లేరు నాయన ప్రభా. నీవు తప్ప రక్షకుడు ఎవరు లేరు, నీవు తప్ప విమోచకుడు ఎవరు లేరని నాయన ప్రభు ఈ లోకానికి చాటు చెప్పడానికి, ప్రజలందరినీ బలపరచడానికి, సంఘాన్ని బలపరచడానికి నాయన మీరు ఇచ్చినటువంటి ఈ 365 దినముల ప్రార్థన, ఆరాధన, వాక్య సమయము నాయన ప్రభా మీకెంతో మహిమకరంగా జరిగించడానికి మీరు ఇచ్చిన విధానాన్ని బట్టి వందనాలు నాయన ప్రభా తండ్రి. ఇప్పటి వరకు 354 రోజులు నాయన ప్రభా మీరు జరిగించిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు నాయన ప్రభా. మిగిలిన రోజులు కూడా అద్భుతంగా మీరు జరిగించమని వేడుకుంటున్న వందనాలు, స్తోత్రాలు. అనేక నాయన ప్రభా వాక్యాల చేత అనేకుల్ని బలపరచండి నాయన ప్రభా. ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగుతూ సహాయం దయచేయండి నాయన ప్రభా. ఈ లోక జీవితాన్ని నాయన ప్రభా ఒకనాడు విడిచి పరలోకానికి చేరువారమని జ్ఞాపకం చేయండి, వందనాలు, స్తోత్రాలు నాయన ప్రభా. మీరు ఈ విధంగా మీరు జరిగిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ 360 దినాలు కూడా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు, సేవకులకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం నాయన ప్రభా. తండ్రి సేవకులందరినీ మీరు దీవించి ఆశీర్వదించి రక్షించండి నాయన ప్రభా. 360 దినాల్లో కూడా ఎవరైతే పార్టిసిపేట్ చేసిన వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ 360 దినాల్లో ఎవరైతే సంఘస్థులు, ఎవరైతే నాయన ప్రభా ఈ యొక్క ప్రార్థనలో, ఆరాధనలో, వాక్య సమయంలో నాయన ప్రభా తండ్రి నాయన ప్రభా పాల్గొంటున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, వారందరినీ దీవించి ఆశీర్వదించండి, వందనాలు, స్తోత్రాలు. ఆ మాదిరిగానే నాయన ప్రభా తండ్రి నూతన ప్రార్థనల గుంపుల ఏర్పాటు గురించి ప్రార్థన చేస్తున్నాం నాయన. సత్య స్వరూపి అయిన దేవా, రక్షకుడానికే వందనాలు, స్తోత్రాలు నాయన ప్రభా. నాడు నాయన ప్రభా తండ్రి
నాయన ప్రభా మీ ఆ పరమును విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి నాయన ప్రభా తండ్రి 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు మీరు అద్భుతమైన పరిచర్యను నాయన నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. అనేకుల గుంపుల దగ్గరికి వెళ్ళారు, అనేక ప్రజల దగ్గరికి వెళ్ళారు, అనేకులను స్వస్థపరిచారు, అనేకులను బాగు చేశారు, అనేకులను నాయన ప్రభా ఆత్మీయంగా ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చారు. వందనాలు, స్తోత్రాలు. వారి హృదయాల్లో నాయన ప్రభా పేరుకుపోయినటువంటి నాయన భయము, నాయన ఆందోళన, నాయన ప్రభా వారు ఆయన చీకట్లో సంచరిస్తున్న మనుషులుగా నాయన మీకు కనపడ్డప్పుడు మీరు నాయన ప్రభా వారందరిని విడిపించారు. ఆ గుంపులలో మీరు ప్రవేశించారు. వారందరికీ నాయన ప్రభా లేఖనాలతో, వారందరికీ నాయన ఉపమానాలతో, వారందరికీ నాయన ప్రభా అనేక ఉదాహరణలతో నాయన ఆనాడు ఆ ప్రజలందరికీ మీరు నాయన బయలుపరిచారు. మాకు కూడా ఈనాడు మీరు బయలుపరిచి మాకు కూడా నాయన ప్రభా రక్షణ భాగ్యంలోకి తీసుకొచ్చిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. సర్వశక్తిమంతుడానికి స్తోత్రం నాయన. మరి సియోను సంఘానికి నూతన గుంపులను మీరే నాయన ప్రభా తండ్రి బయలుపరచమని వేడుకుంటున్నాం. వందనాలు, స్తోత్రాలు. కరపత్రాల పరిచర్య విషయాల్లో ప్రోత్సాహం దయచేయండి నాయన. మీ చిత్తమైతే ముందుకు కొనసాగుతూ సహాయం దయచేయండి నాయన ప్రభా. ఈ పరిస్థితులన్నీ చక్కబడి మళ్ళీ ఒక కరపత్రాలు మంచి మంచి బైబిల్లో వాక్యాలతో, లేఖనాలతో, నాయన టైటిల్స్తో ముందుకు వెళ్ళటకు సహాయం దయచేయండి. వందనాలు, స్తోత్రాలు. నాయన ప్రభా సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా నీకే వందనాలయ్యా. సంఘం ఆత్మీయ అభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. ఓ ప్రభా తండ్రి, సంఘాన్ని నాయన మీరు ఆనాడు రక్తం ఇచ్చి కొరుక్కున్నారు నాయన. సంఘాన్ని నాయన ప్రభా మీ విలువైన ప్రాణం చేత రక్షించుకున్నారు నాయన. వందనాలు నెలకొల్పారు. వందనాలు, స్తోత్రాలు. నాయన ప్రభా అద్భుతమైన సంఘాన్ని ఒకనాడు మీరు వచ్చి నాయన రెండో రాకల్లో నాయన మీరు నాయన ప్రభా తీసుకెళ్లే గొప్ప దేవుడిగా ఉన్నారు. వందనాలు, స్తోత్రాలు. అలాంటి సంఘాన్ని నాయన ప్రభా ఆత్మీయంగా అభివృద్ధిలోకి తీసుకురండి నాయన ప్రభా. సియోను సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని కూడా నాయన ప్రభా ఆత్మీయంగా ఎదుగుటకు సహాయం దయచేయండి. ఆత్మీయ ఫలాలు పొందుటకు సహాయం దయచేయండి. మహాప్రభో నీకే వందనాలు, స్తోత్రాలు. నాయన ప్రభా తండ్రి ప్రతి కుటుంబంలో ఆరాధన జరిగించుకోవడానికి సహాయం దయచేయండి. వందనాలు, స్తోత్రాలు. నాయన ప్రభా ఇహలోక మాలిన్యాలను కొట్టుకొని పోకుండా నాయన ప్రభా తండ్రి సంఘము నాయన ప్రభా తండ్రి సంఘంలో ప్రతి ఒక్కరు కుటుంబంలో పిల్లలు నాయన ప్రభా మరి భార్యాభర్తలు నాయన ప్రభా కుటుంబ సభ్యులందరూ కలిసి నాయన ఉదయము సాయంత్రము నాయన ప్రభా తండ్రి మిమ్మల్ని ఆరాధించాలి నాయన, మిమ్మల్ని స్తుతించాలి, మిమ్మల్ని గలపరచాలి, మీ వాక్యం వినాలి నాయన ప్రభా తండ్రి. ఈ లోకంలో నాయన ఉండేది కొద్ది రోజులు మాత్రమే, కానీ ఆ పరలోకంలో నిత్య నివాసంలో మీ దగ్గర ఉండడానికి నాయన ప్రభా ప్రతి కుటుంబం పాటుపట్టుకు సహాయం దయచేయండి. ప్రతి కుటుంబం కూడా అది ఎరిగి నాయన కుటుంబంలో ఆరాధన కలిగిటకు సహాయం దయచేయండి పెట్టుకుంటున్నాం. వందనాలు, స్తోత్రాలు. నాయన ప్రభా మిమ్మల్ని ఆరాధిస్తే, మిమ్మల్ని స్తుతిస్తే, మిమ్మల్ని కొనియాడితే నాయన ప్రభా మీ వాక్యం వింటే అద్భుత కార్యాలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. వందనాలు, స్తోత్రాలు. నాయన మీరు దర్శిస్తారు, మీరు రక్షిస్తారు, కాపాడుతారు. ఆనాడు నాయన ప్రభా తండ్రి ఆదిమ సంఘంలో నాయన గొప్ప భూకంపాన్ని సృష్టించారు. మీకే వందనాలు, స్తోత్రాలు. ఆదిమ సంఘంలో చెరసాల్లో ఉన్నటువంటి నాయన పేతురు యొక్క సంఖ్యలను తీసివేసిన గొప్ప దేవుడుగా ఉన్నారు. అందును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు. నాయన ప్రభా మా సంఘంలో కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని దర్శించి నాయన వారి యొక్క హృదయాల యొక్క తలంపులకు మీరు కావిలిగా ఉండండి, వారి హృదయాలు తెరవండి. వందనాలు, స్తోత్రాలు. నాయన వారి తలంపులలో మీరే ఉండి నాయన ప్రభా మిమ్మల్ని ఆరాధించగలిగే మనస్సును వారికి దయచేసి పెట్టుకుంటున్నా. వందనాలు, స్తోత్రాలు. నాయన సువార్తకులను సిద్ధపరిచే విషయంలో, శిష్యత్వంకు ప్రాధాన్యత విషయంలో సహాయం దయచేయండి. నాయన ప్రభా తండ్రి సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి నమ్మిన వారిని శిష్యునిగా మీరు తయారు చేయమని ఆనాడు మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞ నాయన ప్రభా ఈనాడు సియోను సంఘానికి కూడా ఆ దర్శనంలో మీరు ఇచ్చిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. అనేకుల్ని నాయన సిద్ధపరచడానికి నాయన మీరు ఇచ్చినటువంటి గొప్ప తలంపును బట్టి వందనాలు, స్తోత్రాలు. నాయన ప్రభా తన అనేకులను సిద్ధపరుస్తూ మీరు వాడుకుంటున్నారు. నాయన ప్రభా తండ్రి ఈ లోకంలో నాయన ప్రభా దేన్ని నేర్చుకున్నా ఈ లోకంలో శాశ్వతమైనదే, కానీ నాయన ప్రభా తండ్రి ఈ లోకంలో మీకు శిష్యులుగా ఉండి నాయన ప్రభ మీకు మీ సువార్త ప్రకటించడానికి సిద్ధపడ్డ వారిని నాయన ప్రభ మీరు సిద్ధపరచుకుంటున్నారు. అందును బట్టి వందనాలు, స్తోత్రాలు. సియోను సంఘంలో నాయన ప్రభ వారందరినీ స్థిరపరచండి, వారందరికీ జ్ఞానము వివేకము దయచేయండి, వారందరినీ నాయన ప్రభ అద్భుతమైనటువంటి మీ యొక్క పరిచర్యకు వాడుకోమని వేడుకుంటున్నా. వందనాలు, స్తోత్రాలు. నాయన ప్రభ మీరు ఏర్పరచుకున్నటువంటి ఈ యొక్క నాయన ప్రభ సమూహాన్ని, ఈ యొక్క సేవకుల సమూహాన్ని నాయన మీరే జ్ఞాపకం చేసుకొని ముందుకు నడిపించమని నాయన మీకే వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. సంఘ పరిచయంలో పాలుపంపుల విషయాలు అనేకులు పాల్పొందడానికి సహాయం దయచేయండి. నాయన ప్రభా మరి సంఘం వ్యక్తిగత ఆత్మీయ తలాంతుల విషయంలో మీ సహాయం దయచేయండి. నాయన మీరే ముందుకు నడిపించండి. నాయన ఆత్మల సంపదల సంఘం కృషి గురించి ప్రార్థన చేస్తున్నాం. నాయన మీరే మెల్లమెల్లగా నాయన ప్రభా సంఘంలో నాయన ప్రభా ఈ లోకంలో ప్రజలందరినీ నాయన సువార్తలో ముందుకు తీసుకెళ్ళడానికి, సువార్త ప్రకటించడానికి, నా ఆత్మలు సంపాదించడానికి మీరు సహాయం దయచేయండి. ఆయన రానున్న కాలంలో ఈ డిసెంబర్ మాసం వరకు అన్ని ప్రాబ్లమ్స్ సమసిపోయి నాయన ప్రభా ఆ తండ్రి ప్రభా మీ యొక్క సువార్తను
నాయన ప్రభు ధ్వజము బట్టి మీ ముందుకు కొనసాగుతూ సహాయం దయచేయండి నాయన, ముందుండి కొనసాగుతూ సహాయం దయచేయండి నాయన ప్రభు తండ్రి. జయ జెండా ఎగిరేస్తూ నాయన ముందుకు కొనసాగుతూ నాయన మీ సువార్తను ప్రకటించడానికి, సకల ప్రజలకు సువార్తను ప్రకటించడానికి సియోను సంఘాన్ని ముందుకు నడిపించమని పెట్టుకుంటున్నాం. వందనాలు, స్తోత్రాలు. ఆ మాదిరిగానే సియోను పరిచర్య గురించి ప్రార్థన చేస్తున్నాం నాయన, సహాయం దయచేయండి. గ్రామీణ సువార్త, బహిరంగ సువార్త సభలు, కరపత్రాల పరిచర్య నాయన మీరే ఘనంగా మీరు ముందుకు నడిపించమని పెట్టుకుంటున్నాం. వందనాలు, స్తోత్రాలు. రానున్న కాలంలో నాయన ప్రభా జరిగించడానికి సహాయం దయచేయండి నాయన ప్రభా. VBS మీరు జరిగించిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు నాయన ప్రభా. రానున్న కాలంలో జరిగించమని పెట్టుకుంటున్నాం నాయన ప్రభా. యవనస్తుల పరిచర్య, కొండజాతి ప్రజల మధ్య పరిచర్య నాయన రానున్న కాలంలో నాయన ప్రభా అద్భుతంగా జరిగించమని పెట్టుకుంటున్నాం. సియోను సంఘానికి, కొండజాతి ప్రజల మధ్యకు వెళ్ళడానికి సహాయం దయచేయమని పెట్టుకుంటున్నాం. వందనాలు, స్తోత్రాలు. ఓ స్త్రీల సమాజ పరిచర్య, పురుషుల సహవాసము నాయన ప్రభా, రాత్రికాల ప్రార్థనల విషయాల్లో కూడా మీ సహాయం దయచేయండి తండ్రి నాయన. ఎలుగెత్తి నాయన ప్రభా అడుగుతున్నాం ఆయన, వెలుగెత్తి ప్రార్థన చేస్తున్నాము నాయన ప్రభా తండ్రి. పరలోకంలో మీ ఫలం అధికమగునన్న దేవుడవు, వందనాలు, స్తోత్రాలు నాయన. ఎంత గొప్ప దేవుడవు నాయన ప్రభా తండ్రి. సువార్తకు వెలువారి పాదములు నాయన ప్రభా ఎంతో మీరు గొప్పగా ఇచ్చిన గొప్ప దేవుడవు, వందనాలు, స్తోత్రాలు నాయన ప్రభా. మీరే సహాయం దయచేయండి ఆయన, కృప దయచేయండి వేడుకుంటున్నాం. వందనాలు, స్తోత్రాలు. అరుణోదయ ప్రార్థనలు జరిగించండి. అనేకులు వచ్చి ఉదయముననే ప్రభాని మేము మీ దగ్గర మొరపెట్టుకొని వారి యొక్క పరిస్థితులని చెప్పుకొని వాటన్నిటిని బడిపట్టుకు సహాయం దయచేయండి నాయన. సియోను సంఘానికి అరుణోదయ ప్రార్థనలో నాయన ప్రభా ప్రార్థనని తాళచెవిని ఉపయోగించడం సహాయం దయచేయండి ప్రజలందరూ. వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం నాయన. క్రిస్మస్ సంబరాలు రానున్న కాలంలో డిసెంబర్ మాసంలో జరుగునైనా నాయన, అప్పటి వరకు కోవిడ్ వెళ్ళిపోయి నాయన ప్రభా తండ్రి అందరికీ, సర్వ సృష్టికి నాయన ప్రభా సియోను సంఘము ద్వారా మరొకసారి నాయన ప్రభా మరి ఆ యొక్క క్రిస్మస్ సంబరాల్లో ఆయన అందరికీ అది మళ్ళీ అందరికి సహాయం దయచేయండి. కూర్చొని ఉపసంఘాల స్థాపన విషయంలో మీ సహాయం దయచేయండి. ఏ ప్రాంతాల్లో నాయన ప్రభా తండ్రి గొప్ప ఉద్యమాన్ని మీరు లేపండి నాయన, ఆ ప్రాంతాల్లో ఉపసంఘాలు నాయన స్థాపించడం సహాయం దయచేయండి. వందనాలు. దానికి కావాలని శక్తిని, బలమును, జ్ఞానమును సంఘానికి దయచేయండి. కూర్చున్న వందనాలు, స్తోత్రాలు. మిషనరీ సేవలో భాగస్తులు కావడానికి మరి సండే స్కూల్ పరిచర్య ఆయన ప్రభా తండ్రి సియోను సంఘ సందేశము విషయంలో కూడా రానుకాలం ముందుకు డిసెంబర్ మాసం లోపే నాయన ప్రభా ఇవన్నీ జరిగించడానికి శక్తిని, బలమును అన్నింటినీ దయచేయండి. వేడుకుంటున్న వందనాలు, స్తోత్రాలు. మంచి సేవకు కరపత్రం బైబిల్ శిక్షణ కేంద్రాన్ని మీరు జరిగిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఆయన అనేకులకు ఆయన పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి జ్ఞానము, వివేకము దయచేసి నాయన ప్రభా తండ్రి అనేకులు శిక్షణ పొందుకు సహాయం దయచేసి వేడుకుంటున్నాం. 36 గంటల దేవునితో ప్రార్థన సహవాసం విషయంలో మీ సహాయం దయచేయండి ఆయన. మొన్న మీరు జరిగించిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రం. ఆన్లైన్లో జూమ్ మీటింగ్లో నాయన ప్రభా తండ్రి ఆన్లైన్లో నాయన మీరు జరిగించి అనేకులకు మహిమకరంగాను, మాదికరంగాను ఆ 3 రోజులు కూడా మీరు జరిగించిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. మరి గ్రాండ్ క్రిస్మస్ శిలో దృశ్యాల విషయాల్లో కూడా మీ సహాయం దయచేయండి ఆయన. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా ఆయన రానున్న కాలంలో జరిగించమని వేడుకుంటున్నాం నాయన. మరి సియోను సంఘానికి మరి సంఘ దర్శనం విషయంలో, సియోను పరిచయ విషయంలో నాయన ప్రభా తండ్రి అద్భుతంగా నాయన సంఘ కాపరి గారికి, జాన్పాల్ గారికి మీరు ఇచ్చినటువంటి నాయన ప్రభా తండ్రి ఆ యొక్క నాయన శక్తిని, బలమును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు నాయన ప్రభా. మీరు నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు నాయన ప్రభా తండ్రి. రానున్న కాలంలో ఇంకా ఈ యొక్క పరిచయం ముందుకు కొనసాగుతూ సహాయం దయచేయమని మీకే వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు మనం మొదటి సెషన్లో ప్రార్థన చేశాం. మరొక పాట పాడుకొని మనం ప్రభువుని స్తుతిద్దాం. సిద్ధపడుదాం, సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై. సిద్ధపరచుదాం, సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. సిద్ధపడుదాం, సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై. సిద్ధపరచుదాం, సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. సిద్ధ మనసును జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదం. సిద్ధ మనసును జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదం. సమాధాన సువార్త చాటెదం. సిద్ధపడుదాం, సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై. సిద్ధపరచుదాం, సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. ప్రతి ఉదయమున ప్రార్థనతో నీ సన్నిధికి సిద్ధమవుదుము. జీవము కలిగిన వాకులకై నీ సన్నిధిలో వేచియుందుము. ప్రతి ఉదయమున ప్రార్థనతో నీ సన్నిధికి సిద్ధపడుము. జీవము కలిగిన వాకులకై నీ సన్నిధిలో వేచియుందుము. సిద్ధ మనసును జోడు తొడిగి
సమాధాన సువార్త చాటెదం సిద్ధ మనసను తోడు తొడిగి సమాధాన సువార్త చాటెదం సమాధాన సువార్త చాటెదం సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై సిద్ధపరచుదాం సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై సత్కార్యముకై సిద్ధపడి పరిశుద్ధతతో నుండును అన్ని వేళలయందు వగు యేసుని ఘనపరచి కీర్తింతును సత్కార్యముకై సిద్ధపడి పరిశుద్ధతతో నుండును అన్ని వేళలయందు ప్రభు యేసుని ఘనపరచి కీర్తింతును సిద్ధ మనసను తోడు తొడిగి సమాధాన సువార్త చాటెదము సిద్ధ మనసను తోడు తొడిగి సమాధాన సువార్త చాటెదం సమాధాన సువార్త చాటెదం సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై సిద్ధపరచుదాం సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై బుద్ధిని కలిగి నిరాకడకై మెలకువతో నేనుందును నీ రాజ్య సువార్తను ప్రకటించి ప్రతి వారిని సిద్ధపడుతును బుద్ధిని కలిగి నిరాకడకై మెలకువతో నేనుందును నీ రాజ్య సువార్తను ప్రకటించి ప్రతి వారిని సిద్ధపడుతును సిద్ధ మనసను చోడు తొడిగి సమాధాన సువార్త చాటెదం సిద్ధ మనసను చోడు తొడిగి సమాధాన సువార్త చాటెదం సమాధాన సువార్త చాటెదం సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై సిద్ధపరచుదాం సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై సిద్ధ మనసను చోడు తొడిగి సమాధాన సువార్త చాటెదం సిద్ధ మనసను చోడు తొడిగి సమాధాన సువార్త చాటెదం సమాధాన సువార్త చాటెదం దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరి ఇప్పుడు ప్రభుని స్తుతించి కనపరిచాం. మరి రెండవ సెషన్లో మనం ఉన్నాము. మరి మొదటి సెషన్లో మనం ప్రార్థనలు ఏకీభవించి ఏ విధంగా ఉన్నామో సంఘం అంతా కూడా మరి రెండవ సెషన్లో కూడా మనం కూడా ఆ విధంగానే ఏకీభవిద్దాం. అనేక అంశాల గురించి, దేశం గురించి, మరి దేశంలో ఉన్న నాయకుల గురించి, 29 రాష్ట్రాల గురించి, ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కోవిడ్ పరిస్థితుల గురించి, స్ట్రెయిన్ గురించి, మరి బ్లాక్ ఫంగస్ గురించి, వీటన్నిటి గురించి ప్రార్థన చేయ బద్దులమై ఉన్నాం. కాబట్టి మనమందరం కూడా మరొకసారి మరియు ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించాలని ప్రేమపూర్వకంగా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనవి చేస్తా ఉన్నాను. ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు. రక్షకుడా, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. మహిమగల దేవా, నీకే స్తోత్రాలు నాయన. కృపగల దేవా, నీకే స్తోత్రాలు నాయన. రక్షకుడు అయిన దేవా, నీకే స్తోత్రాలు నాయన. రెండోసారి నాయన ప్రభు నీ పాద సన్నిధిలో నాయన మరొకసారి మొరపెట్టుకునే మహాభాగ్యం ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు. ఓ నా దేవా, నీకే వందనాలయ్యా నాయన తండ్రి. మరి దేశంలో ఉన్నటువంటి నాయన ప్రభా నాయకుల గురించి ప్రార్థన చేస్తున్నాం, మీ సహాయం దయచేయండి నాయన. ఓ తండ్రి, మరి రాష్ట్రపతి గారు నాయన ప్రభా, ప్రధానమంత్రి గారు, ఎంపీలు, ఎమ్మెల్యేలు నాయన ప్రభా, గవర్నర్స్ గురించి, ఎమ్మెల్సీల గురించి నాయన ప్రభా, సర్పంచుల గురించి ప్రార్థన చేస్తున్నాం నాయన. మీకే వందనాలు స్తోత్రాలు నాయన ప్రభా తండ్రి. మీరు వాక్యంలో సెలవిచ్చారు నాయన ప్రభా, దేశం గురించి నాయన ప్రభా, దేశంలో ఉన్నటువంటి అధికారుల గురించి ప్రార్థన చేయ బదులమే ఉన్నామని నాయన ప్రభా. ఆ విధంగానే నాయన తండ్రి, మరి ప్రెసిడెంట్ గారి గురించి ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రధానమంత్రి గారి గురించి ప్రార్థన చేస్తున్నాం నాయన. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరికీ కూడా గ్రామ స్థాయి వరకు నాయన ప్రార్థన చేస్తున్నాం నాయన ప్రభా. దేశంలో ఉన్నటువంటి 130 కోట్ల ప్రజల్ని పరిపాలించడానికి నాయన ప్రభా తగినటువంటి జ్ఞానమును, వివేకమును దయచేయండి నాయన ప్రభా తండ్రి. ప్రజల యొక్క నాయన ప్రభా సుపరిపాలన వారికి అందగలడు సహాయం దయచేయండి. ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి అవసరత దయచేయండి నాయన ప్రభా తండ్రి. ప్రజలకు కావాల్సినటువంటి ఆహారం విషయంలోనూ, ప్రజలకు కావాల్సినటువంటి మెడికల్
ప్రజలకు ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి విషయంలోనూ నాయన ప్రభ ఆర్థికంగా నాయన ప్రజలను ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన ముందుకు కొనసాగించండి. నాయన ప్రభా తండ్రి అనేకులను నాయన ప్రభా తండ్రి నాయకులకు కావాల్సినటువంటి జ్ఞానం దయచేయండి, వారికి ఆరోగ్యం దయచేయండి. నాయన ప్రజలను ముందుకు ఏ విధంగా అభివృద్ధి చేయాలో, ప్రజలందరికీ నాయన సమానమైన పాలన ఏ విధంగా చేయాలో నాయన మీరే జ్ఞానం దయచేయండి. నాయన ప్రజలందరినీ నాయన ప్రభ కావాల్సినటువంటి పరిపాలన విషయంలో, న్యాయం విషయంలో, నాయన ప్రభ చట్టసభల విషయంలో, అన్నిటి విషయంలో కూడా ప్రజలందరికీ నాయన ప్రభ ఆయన అందరినీ మంచి కోణంలో చోటుకు సహాయం దయచేయండి. ముఖ్యంగా క్రైస్తవులు నాయన ప్రభ తండ్రి క్రైస్తవుల పట్ల వారికి జాలి కరుణకు సహాయం దయచేయండి. నాయన ప్రభ క్రైస్తవుల పట్ల నాయన ప్రభ మిమ్మల్ని నమ్మిన బిడ్డల పట్ల, ఆయన సంఘాల పట్ల, చర్చిల పట్ల వారందరికీ నాయన మంచి భావం కలిగి ఉంటకు నాయన ప్రభ ఎవరెవరు కూడా అందరూ సహకరించుకు సహాయం దయచేయండి. వందనాలు, స్తోత్రాలు. వారు చేస్తున్నటువంటి ప్రతి చట్టంలో నాయన కూడా నాయన తండ్రి నాయన ప్రభ ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకొని, మిమ్మల్ని నమ్మిన బిడ్డలను జ్ఞాపకం చేసుకొని నాయన ప్రభ తండ్రి న్యాయమైన పరిపాలన జరిగించడానికి వారికి సహాయం దయచేయండి. వందనాలు, స్తోత్రాలు. ఆ విధంగానే నాయన ప్రభ తండ్రి మరి 29 రాష్ట్రాల గురించి ప్రార్థన చేస్తున్నాం, మీ సహాయం దయచేయండి. నాయన ప్రభ జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి ప్రార్థన చేస్తున్నాం, మీ సహాయం దయచేయండి, కృప దయచేయండి తండ్రి. ఎంత గొప్ప దేవుడు నాయన. ఓ ప్రభా తండ్రి దేశానికి సరిహద్దు అయినటువంటి జమ్మూ కాశ్మీర్ జ్ఞాపకం చేసుకోండి. నాయన ప్రభ ఉగ్రవాదులను రక్షించండి, ఉగ్రవాదుల నుంచి రక్షించండి ప్రజల్ని, నాయన దేశ ప్రజలను రక్షించండి, చొరబాటుదారుల నుంచి రక్షించండి. వందనాలు, స్తోత్రాలు. ఆ ప్రాంతంలో ఎవరైతే మిమ్మల్ని నమ్మలేదో ప్రజలు నాయన ప్రభ తండ్రి వారందరూ నమ్మగలుగుటకు సహాయం దయచేయండి. వారందరూ నాయన ప్రభ నిజరక్షకుడు యేసుక్రీస్తు ప్రభుయేనని ఆయన తెలుసుకోవడం దయచేయండి. వారందరూ మీ శిలువ కిందకు రాగడం సహాయం దయచేయండి. వారందరూ మీ యొక్క రక్త ప్రోక్షణ కిందకి రావడం సహాయం దయచేయండి. వారందరూ కూడా నాయన ప్రభ తండ్రి మీ యొక్క నీడలోకి రావడానికి సహాయం దయచేయండి వేడుకుంటున్నా. వందనాలు, స్తోత్రాలు. నాయన ప్రభ ఆ ప్రాంతంలో మరి కోవిడ్తో బాధపడుతున్న వారిని కూడా ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నా. వందనాలు, స్తోత్రాలు. ఆ మాదిరిగానే హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాయన ప్రభా తండ్రి వారందరికీ కూడా ప్రజలందరూ రక్షించండి. ఆ ప్రాంతాల్లో సేవకులను రక్షించండి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాలను రక్షించండి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నాయన సేవకురాలను రక్షించండి, స్వార్థికులను రక్షించండి, మిస్టరీ రక్షించండి. వందనాలు, స్తోత్రాలు. నాయన ఆ ప్రాంతంలో కోవిడ్తో బాధపడుతున్నటువంటి మీ బిడ్డలందరినీ ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాం. ఆ ప్రాంతంలో నాయన ప్రభ కోవిడ్తో నాయన ప్రభ ఆక్సిజన్ నాయన ప్రభ బెడ్లు దొరకకున్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారందరినీ దర్శించండి మహాప్రభు, నీకే వందనాలు. వారందరినీ కాపాడండి ప్రభు, నీకే వందనాలు. అనేకులు నాయన ప్రభ సేవకులు నాయన ప్రభ మీ యొక్క సన్నిధికి చేర్చుకున్నారు. ఆయన వారు ఆ కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆ కుటుంబాలను కూడా వాదార్చండి. నాయన ఆ కుటుంబాలకు కావాల్సినటువంటి ప్రతి అవస్థత మీరు తీర్చమని వేడుకుంటున్నా. వందనాలు, స్తోత్రాలు. ఇంత గొప్ప దేవుడు. రాజస్థాన్, గుజరాత్ నాన్న డామన్ అండ్ డై గురించి, గోవా గురించి ప్రార్థన చేస్తున్నాం. మీ సహాయం దయచేయి తండ్రి, మీ కృప దయచేయి ప్రభా, నీకే వందనాలు. నాయన ప్రభా ఈ కోవిడ్-19 నుంచి రక్షించండి, ప్రజలందరినీ రక్షించండి, ఆ యొక్క రాష్ట్రాల ప్రజలందరినీ రక్షించండి, ఆ రాష్ట్రాల్లో సేవ చేస్తున్న సేవకులను రక్షించండి, సేవకురాలను రక్షించండి. వందనాలు, స్తోత్రాలు. మిశ్రని రక్షించండి. ఆ ప్రాంతంలో ఎవరైతే నాయన ప్రభా మరణించారో, ఆ సేవకులుగా నా సేవకురాలుగా మరణించారో వారి పిల్లల్ని రక్షించండి, వారిని పోషించండి. వందనాలు, స్తోత్రాలు. ఆ సేవను ముందుకు కొనసాగించమని వేడుకుంటున్నాం. వందనాలు, స్తోత్రాలు. ఆయన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మరి రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ సహాయం దయచేయండి నాయన, మీ కృప దయచేయండి నాయన. సంఘాల చుట్టూ కంచె వేయండి నాయన, కాపాడిన నాయన. ఓ తండ్రి ప్రభా కోవిడ్-19తో బాధపడుతున్న కరోనా వైరస్ నుంచి, నాయన బ్లాక్ ఫంగస్ నుంచి, వైట్ ఫంగస్ నుంచి, ఎల్లో ఫంగస్ నుంచి బిడ్డలందరినీ రక్షించండి నాయన ప్రభా. ఈ సీజన్ మరి వర్షాకాలం మళ్ళీ వస్తుంది ప్రభా. మరి ఈ యొక్క సీజన్లో వస్తున్నటువంటి రోగాలను కూడా మీరు ముట్టి స్వస్థపరచమని బాగు చేయమని వేడుకుంటున్నాం. ముందుగానే నాయన ప్రభా తండ్రి అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్ రాష్ట్రాలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాయన ప్రభా తండ్రి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ మీరు జ్ఞాపకం చేసుకొని, ఆ ప్రాంతంలో నాయన ప్రభ ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని, నాయన ప్రభ సర్వసృష్టికి మీరు స్వార్థ ప్రకటించుడి అన్నావు నాయన. సర్వసృష్టిలో భాగమైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రాలు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభ తండ్రి. దర్శించండి నాయన, రక్షించండి. మిమ్మల్ని నమ్మిన వారిని మీరు విడిచిపెట్టకుండా కాపాడండి నాయన. మీ అందు విశ్వాసం ఉంచిన వారిని అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయండి. వందనాలు, స్తోత్రాలు. నాయన ప్రభా తండ్రి మీ అందు విశ్వాసం ఉంచిన బిడ్డల చుట్టూ కంచెవేయమని వేడుకుంటున్నాం నాయన ప్రభా. మీకే వందనాలు, స్తోత్రాలు. ఛత్తీస్గఢ్, ఒడిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకొని నాయన కోవిడ్ నుంచి రక్షించండి నాయన. మీరు నాయన ప్రభా మరి తెలంగాణ ప్రాంతాల్లో మరి కరోనా వైరస్ నుంచి నాయన మీరు ప్రజలను బయటపడేస్తున్న విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. కేసులు తగ్గిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు.
తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజలందరినీ రక్షించండి నాయన, కాపాడండి ప్రభా. అందరికీ నాయన కావాల్సినటువంటి వైద్యం అందరికీ సహాయం ఇచ్చేయండి నాయన ప్రభా. ఎవరు నాయన ప్రభా తండ్రి మందులు దొరక, బెడ్ దొరక, ఆక్సిజన్ దొరక, నాయన టీకాలు దొరక, వ్యాక్సిన్లు దొరక మరణించకుండా సహాయం దయచేయండి నాయన ప్రభా. ఇప్పుడన్నా నాయన తెలుగు రాష్ట్రంలో ప్రజలందరూ మేలుకొని ఆయన నిజరక్షకుడైన యేసుక్రీస్తు దగ్గర రావడానికి సహాయం దయచేయండి నాయన ప్రభా. నశించి పాతాళానికి నరకానికి పోకుండా నాయన ప్రతి ఒక్క ప్రజల్ని మీరు దర్శించమని వేడుకుంటున్న వందనాలు. తెలుగు రాష్ట్రాల్లో నాయన మీకే వందనాలు. తెలుగు రాష్ట్రాల్లో సేవకుల్ని, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంఘాలని, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ మీరు జ్ఞాపకం చేసుకొని కాపాడమని పెట్టుకుంటున్న వందనాలు, స్తోత్రాలు నాయన ప్రభా. తమిళనాడు, కర్ణాటక, కేరళ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని రక్షించండి నాయన. ప్రజల చుట్టూ కంచె వేసి కాపాడమని నాయన మీకే వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ మరి సంఘాన్ని ఆయన ప్రభా, భారతదేశంలో సంఘాన్ని, సార్వత్రిక సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని రక్షించమని, ఆ చుట్టూ కంచెమేమని, రానున్న కాలంలో అద్భుత కార్యాలు మీ సంఘానికి, సార్వత్రిక సంఘంలో జరుగుటకు సహాయం ఇచ్చేయమని మీకే వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటివరకు ప్రార్థన చేశాం, చక్కగా ఏకీభవించాం. మరి సియోను మధుర గీతం నుంచి చక్కని పాట పాడి మనం ప్రభువుని స్తుతించి గణపరుద్దాం. పాట సంఖ్య 403, 403. నాతో మాట్లాడమయ్యా, నన్ను దర్శించమయ్యా అన్న పాట పాడదామని. నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా, నీ మందిరాన, నీ సన్నిధాన, నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా, నాతో మాట్లాడుమయ్యా యేసయ్యా, 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 యేసయ్యా. కన్నీలైనా కష్టాలెదురైనా కడవరకు నన్ను చేర్చుమయ్యా, కరువు తోడైనా కలిమి వేరైనా కరుణించి కాపాడుమయ్యా, కన్నీలైనా కష్టాలెదురైనా కడవరకు నన్ను చేర్చుమయ్యా, కరువు తోడైనా కలిమి వేరైనా కరుణించి కాపాడుమయ్యా, నా వేదనలో నీ జాలితో, నా శోధనలో నీ చేరితో నిత్యము నన్ను నడిపించుమయ్యా యేసయ్యా, 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 యేసయ్యా. అందరం పాడదాం. నా వారి నన్ను నిందించు వేళ నన్ను విడచిపోబోకుమయ్యా, ఆదరణ నాకు కరువైన వేళ దరిచేర్చి ఓదార్చుమయ్యా, నా వారి నన్ను నిందించు వేళ నన్ను విడచిపోబోకుమయ్యా, ఆదరణ నాకు కరువైన వేళ దరి చేర్చి ఓదార్చుమయ్యా, నా నిందలలో నా తోడువై, అపనిందలలో నా చేరువై నిత్యము నన్ను నడిపించుమయ్యా యేసయ్యా,
యేసయ్యా యేసయ్యా నా కాలు జారి త్రుట్రిల్లు వేళ చేజాచి నిలబెట్టుమయ్యా సాతాను నన్ను బంధించు వేళ నన్ను చేసి విడిపించుమయ్యా నా కాలు జారి త్రుట్రిల్లు వేళ చేజాచి నిలబెట్టుమయ్యా సాతాను నన్ను బంధించు వేళ నన్ను చేసి విడిపించుమయ్యా నీ చేతితో నన్ను పట్టుకో నీ సేవలో నన్ను వాడుకో నిత్యము నన్ను నడిపించుమయ్యా యేసయ్యా 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 దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరి ఇప్పటి వరకు మనము చక్కగా 2 సెషన్లు కూడా ప్రార్థనలో ఏకీభవించాం. మరి 3వ సెషన్లో మనము మరి కరోనా వైరస్తో మరి ఎవరైతే బాధపడుతున్నారో సంఘంలో మరి సంఘం బయట మరి ఎవరైతే బాధపడుతున్నారో వారందరి గురించి ప్రార్థన చేద్దాం. వారందరి గురించి మనము బలంగా మరి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మరి ప్రభు వారందరినీ కూడా విడిపించలాగన, వారందరినీ కూడా రక్షించలాగన, వారందరినీ కూడా స్వస్థపరచలాగన మనం ప్రార్థన చేద్దాం. మరి దీంట్లోనే వ్యక్తిగతంగా కూడా మనం ప్రార్థన చేయబద్దులమై ఉన్నాం. మరి ఈ 2 సెషన్లో ఏ విధంగా మనం అందరం ఏకీభవించాము, ఈ 3వ సెషన్లో కూడా ఏకీభవించాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధుడైన దేవా నీకే వందనాలు స్తోత్రాలు, సత్య స్వరూపి నీకే వందనాలు స్తోత్రాలు, రక్షకుడా నీకే వందనాలు స్తోత్రాలు, కరుణామయుడా నీకే వందనాలు స్తోత్రాలు, నాయన రక్షకుడా నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. ఓ ప్రభా, ఓ దేవా నీకే వందనాలు నాయన. ప్రభా ఈ 3వ సెషన్లో నాయన ప్రభా అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు నాయన ప్రభా అనంతుడమైన దేవుడవు, బలమైన దేవుడవు నీకే వందనాలు స్తోత్రాలు నాయన. ప్రభా తండ్రి కరోనా వైరస్ నుంచి నాయన ప్రభా సియోను సంఘంలో బిడ్డలందరినీ రక్షించండి నాయన. సియోను సంఘంలో బిడ్డలందరినీ మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే నాయన ప్రభా తండ్రి ఎవరైతే ఈ వైరస్ ప్రభావం నుంచి నాయన ప్రభా కోలుకుంటున్నారో, ఎవరైతే ఈ వైరస్ ప్రభావంలో పడి ఉన్నారో వీరందరినీ జ్ఞాపకం చేసుకొని ఆయన వారికి కావాల్సినటువంటి ఆక్సిజన్ లెవెల్స్ పెంచండి, వారికి కావాల్సినటువంటి శక్తిని బలమును పెంచండి, వారికి కావాల్సినటువంటి నాయన ప్రభా తండ్రి మరి ఇమ్యూనిటీ పవర్ను పెంచండి. వందనాలు స్తోత్రాలు నాయన. మీరే వారి చుట్టూ కంచి వేసి రక్షించండి, కాపాడండి దేవా, కనికరించండి దేవా నీకే వందనాలు స్తోత్రాలు. ఇప్పటి వరకు ఎవరినైతే నాయన ప్రభాకి కరోనా వైరస్ నుంచి నాయన మీరు రక్షించారో, కాపాడారో, స్వస్థపరిచారో వారందరిని బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం నాయన ప్రభా తండ్రి. మరి ఇంకా అనేక ప్రాబ్లమ్స్తో నాయన ప్రభా తండ్రి, మరి కిడ్నీ వ్యాధులతో నాయన ప్రభా తండ్రి, ఇంకా షుగర్ బీపీ వ్యాధులతో నాయన ప్రభా తండ్రి, ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్తో, ఇంకా నాయన ప్రభా అనేక ప్రాబ్లమ్స్తో ఉన్న వారందరికీ కూడా మీరు స్వస్థపరిచినందుకు వందనాలు స్తోత్రాలు నాయన ప్రభా. ఎంత గొప్ప దేవుడవు నాయన ప్రభా. ఈ యొక్క సాయంకాల సమయంలో నాయన ప్రభా ఈ విధంగా మీ యొక్క పాద సన్నిధిలో ప్రభా అని నాయన ప్రభా మొరపెట్టుకునే మహాభాగ్యం ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు నాయన ప్రభా తండ్రి. ఈ ప్రార్థనలో మా మనవులు వినండి, మా యొక్క అర్థధ్వని వినండి, మా యొక్క మొర వినండి ప్రభానికే వందనాలు స్తోత్రాలు నాయన ప్రభా తండ్రి. ఆనాడు సంఘం అంతా ఏకీభవించి నాయన ప్రభా అత్యాశక్తితో ప్రార్థన చేస్తే నాయన ప్రభా మీ బిడ్డలను మీరు రక్షించారు నాయన. మీ దూతలను పంపించారు నాయన ప్రభా, అద్భుతంగా ఆశ్చర్యకార్యాలు చేశారు, రక్షించారు. వందనాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు నాయన ప్రభా. సియోను సంఘంలో నాయన ప్రభా మీరు అనేకుల్ని స్వస్థపరిచారు, బాగు చేశారు నాయన ప్రభా. మీరు రక్షించే విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు నాయన ప్రభా. ఆ విధంగానే సంఘంలో నాయన బయట సంఘాల్లో నాయన ప్రభా మిషనరీలను నాయన ప్రభా తండ్రి అనేక మంది పాస్టర్స్ గురించి ప్రార్థన చేసినప్పుడు, వారి కుటుంబాల గురించి ప్రార్థన చేసినప్పుడు, సంఘం గురించి ప్రార్థన చేసినప్పుడు మీరు రక్షించారు, కాపాడారు, స్వస్థపరిచారు. అందును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు. సియోను సంఘంలో
సమయంలో నాయన ప్రభా తండ్రి మీరు ఇచ్చినటువంటి ఈ ధన్యతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. నాయన ప్రభా తండ్రి మీరు ఏర్పరచుకున్నటువంటి ఈ యొక్క ప్రార్థన నాయన ప్రభా మీరు ఏర్పరచుకున్నటువంటి ఈ సంఘము సేవకులు నాయన ప్రభా వారందరూ కూడా నాయన సార్వత్రిక సంఘం గురించి దేశం గురించి ప్రపంచం గురించి అందరి గురించి ప్రార్థన చేసుకునే మహాభాగ్యం ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు. నాయన ప్రభా మరి ఈరోజు నాయన ప్రభా అల్పులం అభాగ్యులం నాయన ప్రభా మీ పాద సన్నిధిలో గోజాడుతూ ఉన్నాం. అందును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు. ఎంత గొప్ప దేవుడు, సహాయం దయచేయండి, కృప దయచేయండి, కనికరం దయచేయండి, సహాయం దయచేయండి. వందనాలు స్తోత్రాలు. రక్షకుడానికే స్తోత్రము నాయన. ఓ ప్రభా తండ్రి మీరు ఎంతోమందిని స్వస్థపరిచిన దేవుడుగా ఉన్నారు, ఎంతోమందిని కనికరించిన దేవుడుగా ఉన్నారు. అందును బట్టి వందనాలు స్తోత్రాలు. నాయన తండ్రి ఆ మాదిరిగానే నాయన ప్రభా తండ్రి మరి బ్రదర్ జార్జ్ వెర్వేర్ గారు నాయన ప్రభా తండ్రి మరి ఇవాంజలిస్ట్ గారు నాయన ప్రభా తండ్రి గ్రేట్ ఇవాంజలిస్ట్గా నాయన ప్రభా భారతదేశంలో ఉన్నారు. మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభా తండ్రి. మీరు ఆపరేషన్ విషయంలో మీరు సహాయం చేసిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. ఎంత గొప్ప దేవుడో, సహాయం చేసినందుకు స్తోత్రం నాయన. మరి సహోదరుడు తాతాజీ గారికి కరోనా తగ్గి బ్లాక్ ఫంగస్ వచ్చింది నాయన. మీరే ముట్టండి, స్వస్థపరచండి నాయన. మీరే బాగు చేయండి. ఆందోళనలో ఉన్నారు కుటుంబ సభ్యులు నాయన. మీరే ముట్టి స్వస్థపరచండి, మీరే బాగు చేయండి. మీ కృపగల హస్తాలతో ముట్టి స్వస్థపరచండి. స్వస్థపరిచి యెహోవాను నేనే సెలవిచ్చిన గొప్ప దేవానికే సహాయం దయచేయండి. తాతాజీ గారిని ముట్టండి, స్వస్థపరచండి. వందనాలు స్తోత్రాలు. వారికి కావాల్సినటువంటి కుటుంబానికి కావాల్సిన ఆదరణ దయచేయండి. వందనాలు. ఆ బ్లాక్ ఫంగస్ను కూడా ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి ఆయన. వందనాలు స్తోత్రాలు. కరుణామయుడ, దయామయుడ మీరే సహాయం దయచేయండి నాయన. మీరే కృప దయచేయండి, మీరే రక్షించండి, మీరే కాపాడండి. మీకే వందనాలు స్తోత్రాలు. మీకే వేలాది కోట్లాది వందనాలు స్తోత్రాలు. ఓ దేవానికే మీరే సహాయం దయచేయండి నాయన. బతిమలాడుకుంటున్నాం నాయన, సహాయం దయచేయండి, మీ కరుణ దయచేయండి, కృప దయచేయండి తండ్రి. వందనాలు నాయన. ఐఎంలో మిషనరీగా రెవరెండ్ విజయ్ కుమార్ గారు, సతీమణి గారు విక్టోరియా గారి గురించి మరి వారి కుమారుడు సన్నీ కరోనాతో బాధపడుతున్నారు నాయన. ఓ తండ్రి మరి రాజమండ్రిలో నాయన మరి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు నాయన. మీ సహాయం దయచేయండి, సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి. సంపూర్ణంగా యేసు నామంలో ఆయన వారందరికీ స్వస్థత కలుగును కాక అని ప్రార్థన చేస్తున్నాం. మీ సహాయం దయచేయండి నాయన, మీ కృప దయచేయండి, సహాయం దయచేయండి. మరి సహోదరుడు శ్రీను మరి బంధువులు ప్రసాద్ కరోనాతో బాధపడుతున్నారు నాయన. ముట్టండి, స్వస్థపరచండి నాయన. హనుమాన్ జంక్షన్లో విజయవాడలో ఉంటున్నారు. మీరే జ్ఞాపకం చేసుకోండి నాయన, మీరే రక్షించండి, మీరే సహాయం దయచేయండి. వందనాలు స్తోత్రాలు. సర్వశక్తిమంతుడానికే వందనాలు నాయన. సర్వకృపామయడానికే వందనాలు స్తోత్రాలు. సంఘంలో అనేకులను మీరు స్వస్థపరిచారు నాయన ప్రభా. మల్లేశ్వరి కుటుంబాన్ని స్వస్థపరిచారు, బాబురావు గారిని స్వస్థపరిచారు. అందరూ బట్టి వందనాలు స్తోత్రాలు. బాబురావు గారికి నాయన ప్రభా ఉన్నటువంటి భయాన్ని, ఆందోళన తీసివేసి నాయన మీరు గొప్ప మరి మీ బలాన్ని ఆయనకు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు. నాయన ప్రభా కుటుంబంలో నాయన మీరు స్వస్థపరిచిన విధానాన్ని బట్టి వందనాలు నాయన ప్రభా. దశరథ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ముట్టి స్వస్థపరిచిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. నాయన ఎంత గొప్ప దేవుడవు, సహాయం ఇచ్చేసినందుకు వందనాలు, కృప చూపించినందుకు వందనాలు స్తోత్రాలు. నాయన ప్రభా మా జీవితంలో నాయన ప్రభా ఈ వైరస్ ప్రభావంలో ఈ 270 కుటుంబాల్లో ఎవరైతే ఆయన ఈ వైరస్తో బాధపడుతున్నారో వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరచండి, బాగు చేయండి సంపూర్ణంగా. వైట్ ఫంగస్, బ్లాక్ ఫంగస్, ఎల్లో ఫంగస్, ఏ ఫంగస్ ఉన్నా నాయన ప్రభా మీరే స్వస్థపరచండి నాయన. మేమందరం విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం. మేమందరం నాయన ప్రభా తండ్రి అత్యంత నాయన ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాం. మీ సహాయం దయచేయండి మహాప్రభో. కృపామయుడు గల దేవుడా, కరుణామయుడా నాయన ప్రభ, విడిపించు దేవుడా, ముట్టి స్వస్థపరిచే దేవుడా, నీకే వందనాలు స్తోత్రాలు నాయన ప్రభా తండ్రి. మా పక్షమున తండ్రికి విజ్ఞాపన చేస్తున్న దేవానికి వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం నాయన ప్రభా తండ్రి. నాయన ప్రభా తండ్రి మూలుగులతో నాయన ప్రభా తండ్రి మీ వద్ద నాయన మేము మూలుగుతున్నాం. వందనాలు స్తోత్రాలు. సహాయం దయచేయండి మహాప్రభువ, కృప దయచేయండి మహాప్రభువ, కరుణ దయచేయండి నాయన. స్వస్థపరచండి నాయన, బాగు చేయండి నాయన. నీకే వందనాలు స్తోత్రాలు నాయన ప్రభా. నా నామములో మీరు ఏది అడిగినా ఇస్తానన్న దేవుడవు, నా నామంలో మీరు ఏది కోరుకున్నా ఇస్తానన్న దేవుడవు నాయన. మీ స్వస్థతకు మా యొక్క సంఘాల్లో స్వస్థత కోరుకుంటున్నాం. మా యొక్క సంఘాల్లో నాయన ప్రతి ఒక్క రోగం నుంచి నాయన విడుదల కలుగును గాక అని మేము కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క రోగాన్ని విడిపించాలని కోరుకుంటున్నాం ప్రభా. మీరే సహాయం దయచేయండి. సర్వశక్తిమంతుడా సహాయం దయచి, సర్వకృపానిధి అయిన దేవానికే వందనాలు, బలమైన దేవానికే వందనాలు స్తోత్రాలు. మా కొరకు ఈ రోగానికి రెండోసారి తిరిగి రాని దేవానికే వందనాలు స్తోత్రాలు. మా కొరకు నాయన ప్రభా ఆ సింహాసనంలో కుడిపాశ్యంలో కూర్చున్న దేవానికే వందనాలు స్తోత్రాలు. మా కొరకు నివాసాలు సిద్ధం చేస్తూ మా కొరకు నాయన మీరు అన్ని సిద్ధం చేస్తున్న దేవుడు. నీవే సహాయం దయచేసి, నీవే కృప దయచేసి వేడుకుంటున్నాం నాయన. అందరినీ స్వస్థపరచండి, పేరు పేరున అందరినీ బాగు చేయండి, పేరు పేరున అందరినీ స్వస్థపరచండి. యామిని ఐశ్వర్యను ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి ఆయన. బెడ్పై గత 2 సంవత్సరాలుగా ఉన్నారు, మీరే స్వస్థపరచండి. ఆమె పట్ల మీరు ఏ యొక్క నాయన ప్రభా తండ్రి ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు
మీరే స్వస్థపరిచి బాగు చేయండి నాయన. సంఘంలో నాయన ప్రభా మరి పరిచారకుల విషయంలో, మరి సంఘ కాపర్ల విషయంలో, సంఘంలో పాస్టర్స్ విషయంలో, సంఘంలో ఇవాంజలిస్ట్ విషయంలో, సంఘంలో సేవ చేస్తున్నటువంటి నాయన ప్రభా లీడర్స్ విషయంలో, నాయన ప్రభా క్వైరు వారి విషయంలో, నాయన ప్రభా వారందరి విషయంలో, బిడ్డలందరి విషయంలో మీ సహాయం దయచేయండి. ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి నాయన ప్రభా. ప్రతి విధమైనటువంటి రోగము యేసు నామమున విడుదల కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. వందనాలు స్తోత్రాలు నాయన. మీరు దర్శించమని నాయన సైనికను మీరు ముట్టి స్వస్థపరిచినందుకు వందనాలు స్తోత్రాలు నాయన ప్రభా. మీరే నాయన ప్రభా ఆ యొక్క ప్రతి ఒక్క రోగం నుంచి మీరు ముట్టి స్వస్థపరిచినటువంటి వందనాలు. నా రిపోర్ట్స్లో నార్మల్గా మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్ని బట్టి వందనాలు స్తోత్రాలు. సహాయం చేసిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా వందనాలు స్తోత్రాలు నాయన. ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ఎంత గొప్ప దేవుడో నాయన. ఎఫ్సీ పక్కన కూడా ముట్టి స్వస్థపరిచినందుకు వందనాలు నాయన. పొందక ముందే పొంది ఉన్నామన్నారు నాయన. నమ్ముడి అన్నారు, వందనాలు స్తోత్రాలు. ఎఫ్సీ పక్కకు నాయన ఉన్నటువంటి మైగ్రేన్ నొప్పి నుంచి నాయన మీరు విడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. మీరు స్వస్థపరిచిన విధానాన్ని బట్టి వందనాలు నాయన. ఆ బిడ్డను మీరు విడుదల చేసిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు నాయన. మీకే వందనాలు, మీకే నాయన ఘనత మహిమ చెల్లించుకుంటున్నాం నాయన ప్రభా తండ్రి. మా యొక్క వ్యక్తిగత జీవితాలకు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభా. మా వ్యక్తిగత జీవితాల్లో, మా కుటుంబ జీవితాల్లో నాయన ప్రభా తండ్రి మేము ఏదైనా మీకు నాయన ప్రభా ఇష్టంగా లేకుంటుంటే నాయన మరి మీరే ముట్టి స్వస్థపరచండి, బాగు చేయండి. మా యొక్క ఆత్మలను, మా యొక్క ఆత్మీయ జీవితాలను మీరు సరిచేసి ముందుకు నడిపించమని వేడుకుంటున్నాం. మా కుటుంబాల్లో ఇంకెవరైతే మరి బాధపడుతున్నారో, మా కుటుంబాల్లో ఎవరైతే వైరస్తో వారందరినీ కూడా ముట్టి, మా కుటుంబాల్లో ఇంకా ఎవరైతే నమ్మలేదో వారందరినీ కూడా వ్యక్తిగతంగా అడుగుతున్నాం. వ్యక్తిగతంగా వారందరినీ కూడా మీరే నాయన ముట్టి స్వస్థపర, మీరే బాగు చేసి వారందరినీ మీ యొక్క సన్నిధికి రావడం సహాయం దయచేయండి. మీ యొక్క సన్నిధిలో మొరపెట్టుకునే మహాభాగ్యం దయచేయమని నాయన. మీకే వందనాలు స్తోత్రాలు. ఇప్పటివరకు చేసినటువంటి 3 సెషన్లో చేసినటువంటి ప్రార్థనలు అన్నీ కూడా మీకు ధూపం వల్ల మీ సన్నిధికి చేరి నమ్ముతూ విశ్వసిస్తూ వాటన్నిటినీ నాయన మీరు జరిగిస్తారని నాయన ప్రభా ప్రగాఢమైన నమ్మకాన్ని మేము కలిగి ఉన్నా నాయన. విశ్వాసాన్ని కలిగి ఉన్నా. మీరే సహాయం దయచేయండి. మీకే వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ మా కొరకు తిరిగి రాన్న యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఇప్పటి వరకు మనం ప్రార్థనలు చేసాం, చక్కగా పాటలు ఏకీభవించాం. మరి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి సమయానికి మనం వచ్చి ఉన్నాం. ఎందుకంటే వాక్యము మనని మరి బలపరుస్తుంది, వాక్యం మనని స్థిరపరుస్తుంది, వాక్యము మనని ముందుకు నడిపిస్తుంది. కాబట్టి అలాంటి వాక్యాన్ని అందించడానికి మరి బ్రదర్ అనిరుద్ధ్ గారు మన మధ్య ఉన్నారు. మరి వాక్యాన్ని వినడానికి మన హృదయాలు సిద్ధపరచుకుందాం. Praise the Lord, dear brothers and sisters. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున సహోదరి సహోదరుని మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. Today we are going to look at the last chapter of book of Galatians, chapter 6. ఈ రోజు మనము గలతీయులకు రాసిన పత్రిక చివరి అధ్యాయం 6వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. Let's turn there and we will read from chapter 5 verse 26 because the passage starts from there instead of 6:1, so 5:26. 5వ అధ్యాయము 26వ వచనం నుంచి మనం ప్రారంభం చేసుకుందాం. ఎందుకనగా మరి ఈ యొక్క పాఠము మరి 6వ అధ్యాయం మొదటి వచనం నుంచి కాకుండా 5వ అధ్యాయము 26వ వచనం నుంచి ఇది ప్రారంభమవుతుంది. కాబట్టి అక్కడ నుంచి మనము ఈ రోజు మరి పాఠ్య భాగాన్ని మనము ప్రారంభం చేసుకుందాం. There are three points or three big topics on which Paul speaks in this chapter, which we shall see. ఈ 6వ అధ్యాయంలో మనం ఏదైతే చదువుకుంటున్నామో దీనిలో మరి 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను గురించి పౌలు ప్రస్తావిస్తాడు. కాబట్టి ఈ రోజు ఆ విషయాలు ఏమిటి, ఆ అంశాలు ఏమిటి అనేవి మనం ఈ రోజు చదివి తెలుసుకుందాం. So 5:26, Paul says that let us not become conceited, that means high-minded, provoking one another and envying one another. 5వ అధ్యాయము 26వ వచనం. ఒకరికొకరము వివాదమునకు రేపకయు ఒకరి అందొకరము అసూయ పడకయు వృధాగా అతిశయ పడకయు ఉందము. So Paul is saying to the church at Galatians that don't think highly of yourself, don't challenge, find fault with others, argue with others or envy others. కాబట్టి ఇక్కడ పౌలు చెప్పేటువంటి విషయం ఏంటంటే మరి మీ గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసుకోకండి. ఒకరికంటే ఒకరు ఉత్తములని చెప్పి, ఒకరికంటే ఒకరు ఎంతో మరి గొప్పవారని చెప్పి, ఇలా ఒకరి గురించి ఒకరు మరి మీకంటే నేను చాలా ఉన్నతమైనటువంటి వాడిని, లేదా మీకంటే నేను చాలా గొప్పవాడిని, మీకంటే నేను చాలా భక్తి పరుణ్ణి, ఇలాంటి మరి ఆలోచనలు మీరు రానివ్వకండి, ఇలాంటి ఆలోచనలు మీరు పెట్టుకోకండి అని మరి పౌలు ఇక్కడ వారిని హెచ్చరిస్తున్నాడు మరొకసారి.
And then in chapter 6 verse 1 he gives example of this situation, and he says, brothers, if any one of you is caught in any transgression, you who are spiritual should restore him in the spirit of gentleness. Keep watch on yourself, lest you too be tempted. 6వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావాలెను. So he is not, what he's trying to say, that when you see somebody caught in a transgression, in any sinful thing, then there is a warning. The warning is that you should correct him or restore him with the spirit of gentleness. కాబట్టి ఇక్కడ పౌలు గలతీలో ఉన్నటువంటి సంఘానికి మరొకసారి తెలియజేస్తున్నాడు, మీలో మీ సహ విశ్వాసుల్లో ఎవరైనా మరి ఏదైనా తప్పిదం గాని అపరాధం గాని పొరపాటు గాని చేసినట్లయితే వారిని మరి మీరు సరైనటువంటి మార్గంలోనికి తీసుకురండి. ఎలా సరైనటువంటి మార్గంలోనికి తీసుకుని రావాలంటే వారి పట్ల మీరు మరి మృదువుగా వ్యవహరించండి, లేదా వారి పట్ల మీరు సున్నితంగా వ్యవహరించండి. వారి పట్ల మీరు మరి వారిని కోపంతో కాకుండా, వారి పట్ల ద్వేషంతో కాకుండా వారిని మరి ప్రేమ మార్గంలో లేదా సున్నితమైనటువంటి మార్గంలో వారి పట్ల వ్యవహరించి వారిని సరిచేయండి అని పౌలు చెప్తూ ఉన్నాడు. And he says, keep watch on yourself, lest you too be tempted. Now, the person who is trying to correct, who is watching others in their failures, he is also being tempted, and he has to watch himself that he may not become proud by looking at the failures of others. అదే సమయంలో పౌలు మరొక విషయాన్ని కూడా చెప్తూ ఉన్నాడు. అదేంటంటే మరి ఇతరులు మరి ఆ విధమైనటువంటి పొరపాట్లు చేస్తున్నారు, ఇతరులు ఆ విధమైనటువంటి అపరాధాలలో వారు ఉన్నారు, లేదా వారు ఆత్మీయ స్థితిలో వారి యొక్క మరి ఎదుగుదల సరిగా లేదు, లేదా కొన్ని విషయాలు వారు సరిగా లేరు అనేటువంటి విషయాన్ని మీరు గమనించినప్పుడు మిమ్మల్ని కూడా మీరు ఒకసారి పరీక్ష చేసుకోండి. ఆ యొక్క విషయంలో మీరు వారికంటే మరి మంచిగా ఉన్నారు అని మీ గురించి మీరు గొప్ప పడకండి, లేదా మీ గురించి మీరు గర్వపడకండి. కానీ వారిని మరి సరిచేసేటువంటి క్రమంలో మీరు గర్వపడకండి, మీ గురించి మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అని వారికి తెలియజేస్తున్నాడు పౌలు. Verse 2, he says, bear one another's burdens and so fulfill the law of Christ. 2వ వచనం, ఒకని భారములను ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. So what is the law of Christ? The law of the Christ is that we need to love our brothers and sisters as Christ has loved us. కాబట్టి క్రీస్తు యొక్క నియమము ఏమిటి? క్రీస్తు యొక్క నియమం ఏమిటి అంటే మరి ఆయన మనల్ని ఎలాగూ ప్రేమించాడో మరి మనము కూడా మన తోటి సహోదరులైనటువంటి వారిని, మన తోటి విశ్వాసులను, మన సహ విశ్వాసులను మనము ఆ విధంగా మరి సహోదరులైనటువంటి వారిని ఆ విధంగా మనం కూడా ప్రేమించవలసిన వారమై ఉన్నాం. Now, how did Christ bore our burdens? Christ bore our weakness, our sins. He bore on himself instead of judging us. That's how he bore our burdens and helped us to be unburdened. కాబట్టి యేసు ప్రభువు వారు ఆయన మన భారములను భరించారు. ఎలాగ మన భారములను ఆయన భరించారంటే మన యొక్క బలహీనతలు మరి ఆయన మీద వేసుకుని మన యొక్క బలహీనతలన్నీ కూడా ఆయన భరించి మరి మన కొరకు ఆయన ఆ యొక్క భారం అంతా కూడా ఆయన భరించినటువంటి వారుగా ఉన్నారు. So Paul is saying that when you see somebody in weakness, spiritually weak, that is a warning as well as an opportunity. It is an opportunity for you to fulfill the law of Christ by gently helping him. But at the same time, it is a warning that you keep watch yourself, lest you become proud by comparing yourself with him or her. కాబట్టి ఎవరైనా అటువంటి బలహీనతలో చిక్కుకున్నప్పుడు మరి పౌలు చెప్పేటువంటి విషయం ఏంటంటే మరి ఆ బలహీనతలో చిక్కుకున్నటువంటి వ్యక్తి మీ దృష్టికి వచ్చినప్పుడు, లేదా వారిని మీరు చూసినప్పుడు అది మీకు 2 రకాలుగా ఆ యొక్క మరి ఆ పరిస్థితి అనేది ఉపయోగపడుతుంది. అది ఏంటంటే మొట్టమొదటిగా మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగ ఆయన మన భారములను భరించారో అలాగే మనము కూడా వారి పట్ల మనము వారి పట్ల సానుభూతి చూపించి, లేదా వారిని మరి సరి చేయడానికి మరి వారి పట్ల సున్నితంగా వ్యవహరించడము అది మొదటి అవకాశం అయితే, రెండవది మరి హెచ్చరిక ఉన్నది. ఎందుకు హెచ్చరిక అంటే వారు ఏ విషయాలైతే పొరపాట్లు చేస్తున్నారో
ఆ విషయంలో గనక మనం గనక సరిగా వ్యవహరిస్తున్నట్లయితే నేను ఈ విషయంలో వారికంటే మెరుగ్గా ఉన్నాను అనేటువంటి ఒక గర్వపు స్థితి మనలోనికి రాకుండా మనకు అది ఒక హెచ్చరికగాను ఉంది. అదే సమయంలో ఎవరైతే మన తోటి విశ్వాసంలో ఆ యొక్క బలహీనతలతో ఉన్నారో వారి పట్ల యేసు ప్రభు వారి వలె మనము వారి భారములను వహించడానికి అది మనకు ఒక అవకాశంగా ఉంది. And see, he explains more the same point in verse 3. In verse 3, he says, if anyone thinks he is something, when he is nothing, he deceives himself. చూడండి, ఈ విషయాన్ని గురించి మరింతగా 3వ వచనంలో పౌలు మరి మనకి వివరిస్తున్నాడు. ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకుని ఎడల తన్ను తానే మోసపరుచుకొనును. So he talks about how we can deceive ourselves. We can deceive ourselves by comparing ourselves with others. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, మరి మనల్ని మనం ఎలాగా మోసపరుచుకుంటున్నామో తెలుసా? మనల్ని మనం ఎలా మోసపరుచుకుంటున్నామంటే ఇతరులతో మనల్ని మనము మరి వారితో పోల్చుకోవడం ద్వారా. When we compare ourselves with those who are failing, struggling, we can think that we are something. And the reality is we are nothing, no matter who we are or where we are. Apart from special grace of God, every believer is a zero because of the sin that dwells in us. చూడండి, మరి మనకంటే మరి తక్కువ స్థితిలో ఉన్నటువంటి వారు లేదా ఆత్మీయ స్థితిలో మరి మనకంటే కూడా మరి పడిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు లేదా మరి ఆత్మీయ విషయాల్లో కొన్ని విషయాల్లో కొంతమంది సరిగా వ్యవహరించారు. అలాంటి వారు మన ఎదుటికి వచ్చినప్పుడు మరి వారిని చూసి వారు అలా చేస్తున్నారు, కానీ ఈ విషయంలో నేనైతే చాలా చక్కగా దేవుడు చెప్పినట్లుగా నేను ప్రవర్తిస్తాను అనేటువంటి భావన కనుక మనం కలిగినట్లయితే వారికంటే నేను చాలా సరిగా ప్రవర్తిస్తున్నాను అనేటువంటి భావన మనలో గర్వాన్ని తీసుకుని వచ్చి మనను పక్కకు తీసుకుని వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ పౌలు చెప్తున్నాడు, మనము అలా జీవించగలుగుతున్నామంటే దానికి గల కారణం ఏంటి? దేవుని యొక్క కృప మాత్రమే. దేవుని యొక్క కృప వలనే మనం అలా జీవిస్తున్నాం తప్ప మరి మనంతట మనము ఆ విధంగా జీవించడానికి మనలో ఏ మంచితనము లేదు. ఎందుకంటే మరి మనమందరము కూడా పాపులమై ఉన్నాం, కానీ దేవుని యొక్క కృప వలన మనము పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి ఆ యొక్క అవకాశము దేవుడు మనకు తన కృప చేత అనుగ్రహించాడు. కాబట్టి మరి ఎవరైనా మన తోటి విశ్వాసంలో వారు పడిపోయినప్పుడు వారు ఆ విషయంలో పడిపోయి మనం ఆ విషయంలో సరిగా ప్రవర్తిస్తున్నట్లయితే మరి వారిని చూసి వారు పడిపోయారు, నేనైతే నిలబడి ఉన్నానని చెప్పి మనము గర్వపడకూడదు. And Paul tells about this thing at other places also, like Romans 7:18. He says, there dwells in me, that is in my flesh, no good thing. చూడండి, రోమాపత్రిక 7వ అధ్యాయము 18వ వచనంలో కూడా పౌలు ఇదే విషయాన్ని మరొకసారి చెప్తాడు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. Lord Jesus told in John 15:5 that apart from me you can do nothing. అలాగే యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో చూసినప్పుడు యేసు ప్రభువారు కూడా ఇలాగే మాట్లాడతారు, ఇలాగే చెప్తారు. చూడండి, ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. So we should not compare ourselves with others and think that we are better. When we compare ourselves, we deceive ourselves, forgetting that we are nothing without the grace of God. చూడండి, మనము ఇతరులతో మరి పోల్చుకుని వారికంటే నేను ఫలానా విషయంలో చాలా ఆత్మీయంగా ఉన్నతంగా ఉన్నాను అని గనక మనం అనుకుంటున్నట్లయితే, నేను వారికంటే చాలా మెరుగ్గా ఉన్నాను అని గనక మనం అనుకుంటున్నట్లయితే మరి మనము ఏం చేస్తున్నాము? మనల్ని మనమే మోసపరుచుకుంటున్నాం. ఎందుకంటే మరి మనము అలాగ ఉండడానికి గల కారణము మరి దేవుని కృప మాత్రమే, కానీ మరి ఏమీ కూడా కాదు అనే విషయాన్ని మనము మర్చిపోతున్నాం. కాబట్టి Why is Paul writing all this to this church? Because they have made so many rules, patterns, methods, and obviously different people keep differently, and somebody keeps more better than others, and they compare themselves and become high-minded. చూడండి, ఎందుకని మరి పౌలు ఈ విషయాలన్నీ కూడా గలతీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తున్నాడు అంటే వారిలో మరి ఈ రకమైనటువంటి క్రియలు కనిపిస్తున్నాయి. కాబట్టి వారు మరి ఒకరికంటే ఒకరు నేను ఆత్మీయంగా చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాను, వారు ఈ విషయంలో వారు పడిపోయారు, నేనైతే నిలబడి ఉన్నాను, కాబట్టి వారికంటే నేను చాలా మరి పవిత్రుణ్ణు అనేటువంటి ఆలోచనలు వారిలో కలిగి వారు మరి నేనే చాలా పవిత్రును, నీవు కాదు నేనే చాలా పవిత్రును అని ఇటువంటి ఒక దృక్పథంలోనికి వారు వెళ్ళిపోయారు. కాబట్టి వారిని సరి చేయడానికి
పౌలు ఈ విషయాలన్నీ కూడా మరి గలితున్నటువంటి సంఘానికి ఆయన రాస్తూ ఉన్నాడు. Verse 4 he said that, but let each one test his own work or actions, and then his reason to boast will be in himself alone and not in his neighbor, for each one will have to bear his own load. 4 and 5. చూడండి 4-5 వచనాలు, గలితీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4-5 వచనాల్లో పౌలు ఇలా అంటున్నాడు, ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూసుకొనవలెను, అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయం కలుగును, ప్రతి వాడును తన బరువును తానే భరించుకొనవలెను కదా. Now when he says let each one test his own work without and not in his neighbor, he means that whatever you want to judge your life, don't compare with others, judge your own self, for each one will bear his own load. Means that at the judgment seat of Christ we all will have to give an account for our life. We cannot say, no, I did better than this person was not doing good, I did better. No, each one will bear his own load. So we should not compare ourselves with others, but test our own actions with the light and growth that God has given us. ఈ 4-5 వచనాల్లో పౌలు యొక్క ఉద్దేశం, పౌలు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, మరి ప్రతి వాడు తను చేయి పనిని తానే పరీక్షించుకోవాలి, ఇతరులను బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయం కలుగును అని చెప్తున్నాడు. అనగా మరి ఎవరికి వారు తమ యొక్క స్వంత మరి జీవితాలలో, తమ యొక్క విశ్వాస జీవితాలలో వారి యొక్క క్రియలను వారే పరీక్షించుకోవాలి, ఇతరులతో వారు పోల్చుకోవడం కాదు. ఇతరులతో వారు పోల్చుకోవడం కాకుండా తమ పని ఎలా ఉంది, తమ యొక్క జీవితం ఎలా ఉంది, తమ నడక ఎలా ఉంది అనే విషయాలను ఎవరికి వారు వ్యక్తిగతంగా వారు పరీక్షించుకోవడం వలన మరి వారు సరైనటువంటి విధంగా ఉన్నారా లేదా అని తమకు తామే వారు తీర్పు తీర్చుకునేటువంటి అవకాశం, లేదా తమను తామే విమర్శించుకునేటువంటి ఆ యొక్క మరి ఆలోచన వారు కలిగి ఉండాలి అని పౌలు చెప్తున్నాడు. ఎందుకంటే 5వ వచనం ప్రతి వాడు తన బరువును తానే భరించుకునే వాళ్ళు కదా. చూడండి, ఒకానొక దినమున మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరి సింహాసనం ఎదుట మనం నిలబడాలి. ఆ న్యాయపు సింహాసనం ఎదుట మనం నిలబడినప్పుడు మనము మన యొక్క జీవితాల గురించి మనం లెక్క అప్పగిస్తాము తప్ప మరి పక్కవాడి గురించి మనం ఏమి చెప్పం. చూడు ప్రభువా, మరి ఫలానా విషయంలో ఆ వ్యక్తి ఇలా చేశాడు, నేనైతే ఆ విషయంలో నీ దగ్గర చాలా ఖచ్చితంగా నేను వ్యవహరించాలని చెప్పడానికి వల్ల పడదు అక్కడ. కాబట్టి మన యొక్క వ్యక్తిగత జీవితాల గురించినటువంటి ఆ యొక్క బరువు అది మనమే మోసుకోవాలి. కాబట్టి మన యొక్క వ్యక్తిగత జీవితాలను గురించి మరి మనల్ని మనమే దాని విషయంలో పరీక్షించుకున్నప్పుడు మరి మనము సక్రమంగా ఉన్నామా లేమా అని మనకు మనమే మరి దానిని చూసుకోవాల్సిన వారమన్నాం. ఇతరులతో మనము పోల్చుకోవాల్సినటువంటి అవసరత ఎంత మాత్రం కూడా లేదు. You remember in John chapter 21 and verse 20, Peter asked Lord Jesus about John in verse 20-21. When he saw that John was following Lord Jesus, he asked that, what about him? And then Lord Jesus answered him that if I want him to remain alive until I return, what is that to you? You must follow me. What is that to you? చూడండి, యోహాను సువార్తలో మీకు కనుక జ్ఞాపకం ఉన్నట్లయితే 21వ అధ్యాయము 20-21 వచనాల్లో మరి అక్కడ సంభాషణ ఇలా ఉంటుంది. పేతురు వెనకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మును ఆనుకొని ప్రభువా నిన్ను అప్పగించి వాడెవడని అడిగిన వాడునైన శిష్యుడు తమ వెంట వచ్చి చూసిన. అనగా మరి యోహాను మరి వారి వెంట రావడము మరి పేతురు చూసినప్పుడు యేసు ప్రభువుని ఇలా అడుగుతున్నాడు. పేతురు అతన్ని చూసి ప్రభువా ఇతని సంగతి ఏమగునని యేసుని అడిగాను. యేసు నేను వచ్చే వరకు అతడుండుట నీకిష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించమనెను. So that's what Paul is telling them, that each one has to bear his own load. And this life we have to bear others' load and help them and not compare ourselves with others. చూడండి, మరి పౌలు కూడా ఇక్కడ అదే విషయాన్ని పౌలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ప్రతి వాడు తన బరువును తానే భరించుకునే వాళ్ళని కదా. కాబట్టి ఎవరి భారము వారే మోసుకోవాలి, ఎవరి జీవితాన్ని గురించినటువంటి బాధ్యత వారే తీసుకోవాలి. అయితే అదే సందర్భంలో మరి ఇతరుల భారాలను మనం భరించాలి. ఎలాగ భరించాలి? వారితో మన జీవితాన్ని పోల్చుకోవడంలో కాదు, కానీ వారు ఆ భారాలలో వారు ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు, లేదా ఫలానా విషయంలో వారు జారిపోతున్నారు లేదా వారు సరిగా లేరు అని మనం గుర్తించినప్పుడు వారిని మరి ప్రేమపూర్వకంగా సున్నితంగా వారి సరిచేయడం ద్వారా. And this is similar which Lord Jesus also spoke, right, in Matthew chapter 7. Let's turn to Matthew chapter 7 and first 5 verses. చూడండి, ఇది యేసుప్రభు వారు చెప్పినటువంటి మరి విషయంతో ఇది మరి చాలా సారూప్యం కలిగినట్టు విషయంగా ఉంది. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో
కొన్ని వచనాలు మనం చదువుకుందాం చూడండి, 1 నుంచి 5వ వచనం వరకు. See, the situation is same. You see somebody in some kind of failure, like Paul says, right, in Galatians 6:1. If you see a brother or a sister in any transgression, in any weakness, how do you respond to that determines whether you follow Christ or whether you yourself fall. చూడండి, మరి పౌలు ఏ విషయం అయితే చెప్పాడు 6వ అధ్యాయం 1వ వచనంలో, మరి ఎవరైనా మీ సహోదరులో ఏదైనా తప్పిదంలో చిక్కున్నప్పుడు మరి వారి విషయంలో మీరు కూడా అలా పడిపోతారేమో అని మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్త వహిస్తూ అదే సమయంలో వారిని సరిచేయండి అని పౌలు ఏదైతే చెప్పాడో, మరి అలాగే మరి యేసు ప్రభువారిని వెంబడించేటువంటి వారు కూడా చేయాలి అని మరి ప్రభువారు ఇక్కడ తెలియజేసినట్లుగా మనం చూస్తాం. So Matthew 7:1, Lord Jesus says that judge not that you should not be judged. For with the judgment you pronounce, you will be judged, and the measure you use, it will be measured to you. 1 and 2. మొదటి 2 వచనాలు, 7వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మీరు తీర్పు తీర్చుకుడి, అప్పుడు మిమ్మును గురించి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు చొప్పుననే మిమ్మును గురించి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. Now see, from verse 3 to 5, Lord Jesus says that how can you judge? See, there is a way not to judge, but there is a way that you can judge and help them. చూడండి, 3 నుంచి 5వ వచనం వరకు మనం చూసినప్పుడు ఇక్కడ మరి మనము వారికి తీర్పు తీర్చవచ్చు, అయితే ఆ తీర్పు వారిని విమర్శించేది కాదు కానీ వారికి సహాయపడేటువంటి తీర్పు. మరి మొదటి 2 వచనాలేమో మనం ఇతరులను తీర్పు తీర్చకూడదని ప్రభు వారు చెప్తూనే 3వ వచనం నుంచి 5వ వచనం వరకు ఉన్నటువంటి వాక్యాలలో వచనాలలో మనము ఎలాగో తీర్పు తీర్చడం ద్వారా ఇతరులకు సహాయపడవచ్చు అనే విషయాన్ని మరి ప్రభు వారు ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. See verse 3. This is the example. Lord Jesus says, when you see the speck that is in your brother eye, but do not notice the log that is in your eye, how can you say to your brother, let me take out the speck from your eye, when there is a log in your own eye? You hypocrite, first take the log out of your own eye, and then you will see clearly to take the speck out of your brother's eye. 3, 4, 5. 3, 4, 5 వచనాలు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 3, 4, 5 వచనాలు. నీ కంటిలో ఉన్న దూలం నెంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసుని చూచేయాలా? నీ కంటిలో దూలం ఉండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసుని వేయనిమ్మని చెప్పనేలా వేషధారి? మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయట నీకు తేటగా కనబడును. This is what Paul said, that with the spirit of gentleness you help. And Lord Jesus said, first take out that log from your eye, that unloving attitude, take that out and then help. కాబట్టి ప్రభు వారు ఇక్కడ తెలియజేస్తారు, మొట్టమొదటిగా నీవు ఇతరులకు సహాయపడాలి అంటే మొట్టమొదటిగా నీ కంటిలో ఉన్నటువంటి దూలాన్ని నువ్వు తీసివేయాలి. ఇతరుల కంటిలో ఉన్నటువంటి నలుసు నీకు తేటగా కనిపించాలంటే నీ కంటిలో ఉన్నటువంటి దూలాన్ని నువ్వు తీసివేస్తేనే నీకు ఇతరుల కంటిలో ఉన్నటువంటి నలుసు కనిపిస్తుంది. కాబట్టి నీ కంటిలో ఉన్నటువంటి దూలం అనగా మరి నీ లోపల ఉన్నటువంటి ఆ ప్రేమించినటువంటి స్వభావము, ఆ విమర్శతో కూడినటువంటి స్వభావం ఏదైతే ఉందో దానిని మొదటి నీవు తొలగించుకున్న తర్వాతే ఇతరుల కంటిలో ఉన్నటువంటి ఆ యొక్క నలుసును నీవు తీయడానికి ప్రయత్నం చేయి, లేదా వారికి సహాయపడని ప్రభు వారు ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. So we need to consciously remind ourselves that Paul said that we are nothing. We are not something just because we are being able to do something which others are not able to do. We are nothing without the grace of God. And when that consciousness is there, then instead of becoming angry and judgmental, we'll be patient and loving and delicately, gently correct those who are falling. కాబట్టి మరి పౌలు చెప్పినటువంటి విషయాన్ని మరి మనము చాలా మరి దానిని ఎప్పుడు కూడా మరి స్మరణ చేసుకుంటూ ఉండాలి. అదేంటంటే మరి ఇతరులు చేయనటువంటి పనులు మనం చేస్తున్నాం కాబట్టి మనం వారికంటే ఏదో పెద్ద మరి గొప్పవారమో లేకపోతే వారికంటే ఏదో మరి ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వారు మనం ఎంత మాత్రం కూడా మన గురించి మనము భావించకూడదు. మనము ఏదైతే ఈ రోజు మనము చేయగలుగుతున్నామో అది కేవలము దేవుని యొక్క కృప వల్లే మనము చేయగలుగుతున్నాం అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మన యొక్క మనసులో ఉంచుకోవాలి. దానిని మనము జ్ఞాపకం ఉంచుకుంటేనే మరి మన తోటి వారికి మనము ప్రేమపూర్వకంగా సున్నితంగా వారికి సహాయం చేస్తూ వారు ఏ విషయాలు అయితే వారు సరిగా ప్రవర్తించలేకపోతున్నారో ఆ విషయాల్లో వారిని దేవుని యొక్క ప్రేమ చేత వారిని ఆదరించి వారిని మనము సరిచేయవలసిన వారమైనాం సున్నితంగా. Not only Lord Jesus, Paul, but John also spoke about this subject.
చూడండి, కేవలము యేసుక్రీస్తు ప్రభు వారు అలాగే అపోస్తలుడైన పౌలు మాత్రమే కాదు కానీ యోహాను కూడా మరి ఈ విషయాన్ని గురించి ఆయన తెలియజేశాడు. 1 John chapter 5 verse 16. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. And John says, if anyone sees his brother commit a sin. See, it is the same thing, right? Like Paul says, if you see a brother caught in a transgression, or Lord Jesus saying that if you see someone having a speck in his eye, John says, if anyone sees his brother commit a sin, not leading to death. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూసిన ఎడల అతడు వేడుకొనును. చూడండి, అపోస్తలుడైన పౌలేమో మరి మీ సహోదరులో ఎవరైనా ఏదైనా తప్పిదం చేస్తే అని పౌలు చెప్పారు. మరి యేసు ప్రభువారిని మనం చూసినప్పుడు ఆయనేమో నీ కంట్లో ఉన్నటువంటి దూలాన్ని మొదట తీసి నీ యొక్క సహోదరుని కంట్లో ఉన్నటువంటి నలుసును తీసివేయి అని మరి యేసు ప్రభువారు తెలియజేశారు. ఇక్కడైతే మరి యోహాను తన సహోదరుడు మరణకరము కాని పాపము ఏదైనా చేసిన ఎడల మరి ఎవడైనా చూసిన ఎడల అతడు వేడుకొనును అని యోహాను ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. Sin, committing a sin not leading to death, not leading to death means if there is a sin for which the person is not willing to change after repeated reminders and all, then it can lead to his death. But generally what we are saying is normal faults and failures in people which they are unable to see. Those are not sin leading to death. చూడండి, మరణకరము కాని పాపము అని మరి యోహాను ఏదైతే ఇక్కడ చెప్తున్నాడో మరి ఇది మరి సహజంగా మరి మానవుల్లో ఉండేటువంటి మరి ఆ యొక్క పొరపాట్లు లేదా వారు స్వభావ సిద్ధంగా చేసేటువంటి పనులు అవి. అంతేకాని మరి వారు ఒకసారి దేవుని దగ్గర తమ యొక్క పాపాలు ఒప్పుకున్న తర్వాత మరలా అదే పాపం చేయడము అనే విషయం కాదు. ఆ పాపం అయితే మరి అది మరణానికి దారితీస్తుంది. కానీ ఇది ఇక్కడ యోహాను చెప్పేటువంటి మరి పాపము ఏదైతే ఉందో అది మానవుని యొక్క మరి దైనందిన జీవితాల్లో వారు సహజ సిద్ధంగా వారి స్వభావ సిద్ధంగా చేసేటువంటి పనులు. Paul says this thing that you correct with gentleness and watch yourself that you don't fall by becoming proud. Lord Jesus says that you watch yourself. First remove the log from your eye, make sure you have a loving attitude towards the person, and then go and help remove the small thorn from his eye. See, John says something else. John says that if you see someone, a brother committing a sin not leading to death, you first approach God. Ye shall ask God and God will give him life. చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలేమో మరి ఎవరైనా మీ యొక్క సహోదరుడు ఏదైనా తప్పిదం చేసినప్పుడు మరి వారిని మీరు సరిచేస్తూనే మీ గురించి కూడా మీరు జాగ్రత్త వహించాలి. మరి మీరు కూడా అదే విషయంలో ఏదైనా తప్పిదం చేస్తారేమో మీ పట్ల కూడా మీరు జాగ్రత్త వహించాలని పౌలు చెప్పారు. యేసు ప్రభువారు అయితే మరి మీరు ఇతరులకు సహాయపడాలంటే ముందు మీ కంటిలో ఉన్నటువంటి దూలాన్ని మీరు తీసివేసిన తర్వాత ఇతరుల కంటిలో ఉన్నటువంటి నలుసును మీరు తీసివేయండి. ఆ విధంగా మరి మీలో ఉండేటువంటి ఆ యొక్క ప్రేమించే స్వభావాన్ని మీరు తొలగించుకోవడం ద్వారా ఇతరులను ప్రేమించే గుణము మీలో చేర్చుకోండి అని యేసు ప్రభువారు తెలియజేశారు. అయితే ఇక్కడ యోహాను మరి ఇదే విషయాన్ని ఆయన మరొక విధంగా చెప్తున్నాడు. ఆయన ఏమని చెప్తున్నాడు చూడండి, ఇక్కడ మనం చూసినప్పుడు తన సహోదరుడు మరణకరము కాని పాపం చేయగా ఎవడైనా చూసిన అతడు వేడుకొనును అనగా అతడు దేవునికి ప్రార్థన చేస్తాడు. ఎప్పుడైతే అతడు ప్రార్థన చేస్తాడో దేవుడు ఏం చేస్తాడంట, అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపం చేసిన వారికి జీవమును దయచేయును అనేటువంటి మాట యోహాను ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. And see, John's tone is so much so that he's writing saying God is also very willing to help that person and God will give him life. You ask God for him, you pray for him and God will give him life. John does not have any doubt about this part. చూడండి, మరి యోహాను చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు. మరి మన సహోదరులు ఎవరైనా మరి ఏదైనా పొరపాటు చేసినప్పుడు వారి కొరకు మనం ఏం చేయాలి, దేవునికి ప్రార్థన చేయాలి. మనం ఎలాగైతే ఇతరులకు సహాయపడాలని మనం చూస్తున్నామో దేవుడు కూడా మనకంటే ఎక్కువగా ఆయన వారికి సహాయపడాలని చూస్తున్నాడు. కాబట్టి మనం ఎప్పుడైతే వారి కొరకు మనం ప్రార్థన చేస్తామో మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి వారికి ఏం దయచేస్తాడంట, వారికి సహాయపడతాడు. ఎలా అంటే వారికి జీవాన్ని దయచేయడం ద్వారా. How will God give him life? God will try to, through his spirit, through various means, try to catch his attention and try to help him to come out of that. But if the person has made up his mind to go in certain direction, then God also cannot help him.
And that is where John says that there is a sin that leads to death. చూడండి మరి ఎలాగున దేవుడు ఆ వ్యక్తికి జీవాన్ని దయచేస్తానంటే మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ వ్యక్తికి మరి తన యొక్క మరి వాక్యాన్ని అందించడం ద్వారా, తన ఆత్మ ద్వారా అతనిలో ప్రేరేపణ కలిగించడం ద్వారా, మరి అతనితో మాట్లాడడం ద్వారా ఈ విధంగా దేవుడు మరి అతనికి సహాయపడి తన యొక్క జీవాన్ని ఆ వ్యక్తికి అనుగ్రహిస్తాడు. అలా కాకుండా ఆ వ్యక్తి కనుక ఇంకా తాను అదే ఆ విధంగానే జీవించాలి, అదే పాపంలో కొనసాగాలి అని కనుక అతను నిశ్చయించుకున్నట్లయితే దేవుడు కూడా అతనికి సహాయపడలేడు. అతడు మరి ఆ యొక్క పాపము అతన్ని మరణానికి నడిపించేదిగా ఉంటుంది. And James also has something to say on this. In James chapter 5, the last chapter of the letter of James, in the last two verses, 19 and 20, when James is giving some general instructions for people in situations, he speaks to the church and says, if any one of you suffering, do this. If any one of you is very happy, do this. If any one of you is sick, do this. And the fourth category he talks about is, if any one of you wanders from the truth, then what should be done? Which is same what we are talking now. యాకోబు కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాడు. 5వ అధ్యాయంలో 5వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినప్పుడు, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయాలి, ఎవరికైనా సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడాలి, ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపించాలి. ఇలా చెప్తూ మరి 4వ మరి గుంపుగా లేకపోతే 4వ కేటగిరీలో 19వ వచనంలో ఇలా చెప్తాడు, మీలో ఎవడైనా సత్యం నుంచి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతన్ని సత్యంనకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొనవలను. కాబట్టి ఈ యొక్క విషయాల గురించి యాకోబు కూడా తన యొక్క పత్రికలో ఆయన తెలియజేస్తున్నాడు. Now you see, James is not telling how to do, like John told, Lord Jesus told, and Paul told. James is saying the importance of doing. James is saying that if you do that, if you don't judge him, if you don't feel good about him, if you don't feel good about yourself by looking at some person, but if you try to bring them back, pray for them, then you remember one thing, you are saving his soul from death and you are covering multitude of sins, which is what Lord Jesus did, right? He covered our sins. So this way you fulfill the law of Christ. చూడండి, ఇక్కడ మనం చూసినప్పుడు మరి యాకోబు ఎలా చేయాలి అనే విషయాన్ని ఆయన తెలియచేయట్లేదు. ఎలా చేయాలనే విషయం పౌలు మనకు తెలియజేశారు, యేసు ప్రభువు తెలియజేశారు, అలాగే యోహాన్ కూడా తెలియజేశాడు. కానీ ఇక్కడ యాకోబు అలా చేయడం ద్వారా దానికి కలిగేటువంటి ప్రతిఫలం ఏంటి అనే విషయాన్ని ఇక్కడ యాకోబు మనకు తెలియజేస్తున్నాడు. మరి అలాగ మనం చేయడం ద్వారా మనం ఏం చేస్తున్నాము, మరి పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించివాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయను అనేటువంటి మరి మాట ఏదైతే ఉందో, మరి ఆ విధంగా మనము ఆ వ్యక్తిని మరి తప్పు మార్గం నుంచి తొలగించడం ద్వారా మనము అనేకమైనటువంటి పాపములను కప్పివేసేటువంటి వారము మనం అవుతాం. అదే యేసు ప్రభువు వారు మన కొరకు చేసింది. ఆయన మనందరి కొరకు మరణించడం ద్వారా మన యొక్క అనేకమైనటువంటి పాపములను ఆయన కప్పివేశారు. So just to summarize all these verses, because we cannot escape looking, we also fail, people look at our failures and we also look at others' failure. So this situation will happen in our lives. Now the question is, how do we respond to it? చూడండి, ఈ వచనాలన్నీ కూడా మరి మనము మరి సంక్షిప్తంగా అర్థం చేసుకోవడానికి ఈ మాటలు నేను చెప్తున్నాను. చూడండి, మనలో ప్రతి ఒక్కరము కూడా మనకు వైఫల్యాలు ఉంటాయి. కొంతమంది కొన్ని విషయాల్లో మరి వారు ఫెయిల్ అయిపోతారు, కొంతమంది మరికొన్ని విషయాలు ఫెయిల్ అయిపోతారు. ఆ విధంగా మరి మనలో ఉండేటువంటి ఆ యొక్క వైఫల్యాలు మనం చూసినప్పుడు మనం ఎలాగ ప్రతిస్పందించాలి, ఆ ఇతరుల్లో కానీ మనలో కానీ ఆ యొక్క వైఫల్యం మనం చూసినప్పుడు మనం ఎలా ప్రతిస్పందించాలి? So how should we do? Look at Galatians chapter 6. There's steps that are there. First, watch yourself, right? Paul says 6:1, right? Watch yourself. Watch yourself that, okay, I have feelings of love towards him, that person, right? Remove every kind of log from your eye and have the spirit of gentleness, knowing that we ourselves can also fall. And this is the occasion to fulfill the law of Christ. చూడండి, ఏం చేయాలి అంటే మరి గళితీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్తున్నాడు మనకి, మొట్టమొదటిగా మనల్ని మనము జాగ్రత్తగా చూసుకోవాలి, మనల్ని మనము జాగ్రత్తగా గమనించుకుంటూనే అదే సమయంలో ఇతరులకు మనము సహాయపడాలి. ఎలాగ మనం ఇతరులకు సహాయపడాలి? మన కంటిలో ఉండేటువంటి ఆ యొక్క దూలాన్ని తీసివేసి వారి పట్ల మనము ప్రేమపూర్వకంగా వ్యవహరించడం ద్వారా, వారికి సహాయపడటం ద్వారా మరి దేవుని యొక్క
మరి చిత్తాన్ని లేకపోతే యేసు ప్రభువారి యొక్క నియమాన్ని మనము మన యొక్క జీవితాల్లో మనము పూర్తి చేసే వారంగా మనం ఉండాలి. Christ saved us from our sins by bearing our weaknesses. When we bear with others' weaknesses and try to help them, we become like Christ to them. చూడండి, యేసు ప్రభువారు ఆయన మన యొక్క బలహీనతలను ఆయన భరించారు, మన భారములను ఆయన మోసారు, మన భారములను ఆయన మోసి మరి ఆయన మన కొరకు ఆయన మన భారములను ఆయన భరించి మన బలహీనతలను ఆయన భరించి ఆయన మనకు సహాయపడ్డారు. కాబట్టి మనము కూడా అలాగే ఇతరుల యొక్క బలహీనతల్లో వారి భారాలను మనము మోస్తూ వారి భారాన్ని మనం పంచుకుంటూ వారి యొక్క బలహీనతలో వారికి సహాయపడుతూ మనము వారి పట్ల ప్రేమపూర్వకంగా వ్యవహరించినప్పుడు మనము ఎలా మారతామంటే యేసు ప్రభువారి వలె మనము మారతాం. Now from verse 6 to 10, Paul talks about another topic. So let's read from verse 6 to 10. Galatians chapter 6, verse 6. ఆరో అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చూసినప్పుడు మరి ఒక విషయాన్ని గురించి పౌలు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు 6వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చూద్దాం. ఒకసారి చూడండి. Verse 6, Paul says that let the one who is taught the word share all good things with the one who teaches. 6వ అధ్యాయము 6వ వచనం. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. Do not be deceived. God is not mocked. For whatever one sows, that he will also reap. 8. For the one who sows to his own selfishness or flesh will reap from the flesh corruption, but the one who sows to the Spirit will reap from the Spirit eternal life. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. Verse 9. And let us not grow weary or tired of doing good, for in due season we will reap if we do not give up. So then, as we have opportunity or occasions, let us do good to everyone, and especially to those who are of the household of faith. 9-10 వచనాలు. మనము మేలు చేయుట యందు విసుకకుందుము, మనము అలయక మేలు చేస్తమేని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. Paul is giving example of sowing and reaping here. ఇక్కడ పౌలు మరి విత్తడము కోయడము అనేటువంటి ఉపమానం లేదా ఉదాహరణ మనకు తెలియజేస్తున్నాడు. And he is talking about sowing in the lives of others good things and getting a return from God in this life and in the life to come for the good we do for others. చూడండి, మరి ఎలాంటి విత్తడము ఎలాంటి కోయడము అంటే మరి ఇతరులకు మంచి చేయడం ద్వారా మరి మనము వారికి సహాయపడడం ద్వారా మరి మనము దేవుని దగ్గర నుంచి ప్రతిఫలాన్ని పొందుకుంటాము. ఈ జీవితంలోనే కాదు, రాబోయే జీవితంలో కూడా. కాబట్టి మనం ఇతరులకు మరి మంచి చేయడం ద్వారా దేవుని ద్వారా ప్రతిఫలాన్ని పొందుకోవడం అనే విషయాన్ని గురించి పౌలు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. And he tells two things. One thing is he tells the priority or the order on whom you should do good first and next. And second, he assures the people that if you sow good, you will reap. Maybe not immediately, but in due season, you will for sure reap. చూడండి, ఏ విధంగా అది చేయాలి, దాని యొక్క ప్రాధాన్యత ఏంటి, ముందు ఎవరికి చేయాలి, ఆ తర్వాత ఎవరికి చేయాలి, ఈ విషయాలన్నీ కూడా పౌలు తెలియజేస్తూ మరి అలా చేయడం ద్వారా మరి మనము విత్తిన దానిని మనము కోస్తాము. మరి అది వెంటనే కోస్తామా అంటే వెంటనే కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మనము విత్తిన దానికైతే దేవుడు మనకు ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు అని చాలా ఖచ్చితంగా పౌలు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. So in verse 6 he says that those of you who have trained you, taught God's word, spent time with you, some way they have trained you and brought you to maturity. They helped you. Don't forget them. Those are the first people to whom you should share all good things now that you have. 6వ వచనంలో చెప్తున్నాడు, వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో
భాగమివ్వలను. కాబట్టి ఎవరైతే మరి మిమ్మల్ని వాక్యం ద్వారా బలపరుస్తున్నారో, మీలో ఆత్మీయ పరిణితిని తీసుకొని వస్తున్నారో వారికి మీరు మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. వారు మీకు దేవుని యొక్క మాటలను తెలియజేస్తూ మిమ్మల్ని దేవునిలో ఎదిగేలా చేస్తారు. కాబట్టి వారికి మీ దగ్గర ఉన్నటువంటి వాటన్నిటిలో కూడా మరి వారికి పాలు పంపులు మీరు ఇవ్వాలి, వారితో మీరు పంచుకోవాలి అని పౌలు తెలియజేస్తున్నాడు. So the first group to whom we have to do good are those from whom we have received benefit in our lives. They could have benefited us by helping us, by sharing God's word with us, or by sharing their time with us. But since they helped us, we owe first doing good to them. కాబట్టి ఎవరైతే మరి మనతో వారి యొక్క సమయాన్ని గడుపుతారో, లేదా వారి దేవుని యొక్క మాటలు మనతో పంచుకుంటారో, దేవుని యొక్క మాటలు మనతో పంచుకుని మనల్ని బలపరుస్తారో, వారి యొక్క సమయాన్ని మనతో గడపడం ద్వారా మనకి సహాయం చేస్తారో వారికి మరి మనము రుణపడి ఉన్నాం. కాబట్టి వారికి మనం అచ్చు ఉన్నాం. కాబట్టి వారికి మనం మొట్టమొదటిగా వారికి సహాయపడాలి, వారికి మేలు చేసేటువంటి వారంగా మనం ఉండాలి. And this includes our parents who sowed in our lives. We need to do good to them. Sorry sir. This includes parents, our parents who sowed in our life, who taught things to us. We need to do good to them. Parents, elders, whoever, from whomsoever we have received, that today we have become self-sufficient. Those are the first group of people to whom we need to give back and do good. కాబట్టి మొట్టమొదటిగా ఈ యొక్క వర్గంలోనికి ఎవరు వస్తారంటే మరి తల్లిదండ్రులు, మరి అలాగే మన పెద్దలు, ఎవరి ద్వారా అయితే మరి మనము పొందుకున్నామో, ఎవరి ద్వారా అయితే మరి ఈ రోజున మనము మన యొక్క జీవితాన్ని మనము జీవించగలుగుతున్నామో వారికి మరి మనము ఇవ్వవలసిన వారమైనాం. ఎవరి ద్వారా అయితే మరి మనము మన యొక్క జీవితాలు విత్తబడ్డాయో, లేకపోతే మన యొక్క జీవితాల్లో మరి మనము ఈ రోజు ఫలిస్తున్నామంటే ఎవరు అలాగా మనల్ని విత్తారో వారికి మనము మొట్టమొదటిగా ఆ యొక్క ప్రాధాన్యత ఇవ్వాలి. వారి తల్లిదండ్రులు, మన యొక్క పెద్దలు, వారు ఎవరైనా కావచ్చు. Why did David, when he became king, he inquired if there is anybody of the household of Saul that he can do good? He said, if you remember in 2 Samuel 9:1, he says, is there anyone left of the household of Saul to whom I can show kindness for Jonathan's sake? Because Jonathan helped him, so he owed some kind of goodness to his household. చూడండి, మీకు గనక జ్ఞాపకం ఉన్నట్లయితే మరి దావీదు రాజు అయిన తర్వాత 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము మరి 1వ వచనం నుంచి మనం చూసినప్పుడు దావీదు రాజు అయిన తర్వాత యోనాతానును బట్టి నేను సౌలు కుటుంబానికి ఉపకారం చేయడానికి మరి ఎవరైనా ఉన్నారా అని దావీదు మరి విచారణ చేసినట్లుగా మనం ఆ మాటలు మనం చూస్తాం. ఎందుకంటే మరి యోనాతాను ద్వారా తాను పొందుకున్నటువంటి మేలు ఏదైతే ఉందో దానిని బట్టి తిరిగి అతడు మేలు చేయడానికి సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నారా అని అతడు విచారణ చేస్తాడు. So let us not forget the kindness that others showed to us. Remember the kindness that they showed and return back that kindness. కాబట్టి ఇతరులు మనకు చూపించినటువంటి ఆ యొక్క మంచితనాన్ని మనం ఎంత మాత్రం కూడా మర్చిపోకూడదు. వారు మన పట్ల ఏదైతే మంచితనాన్ని చూపించారో ఆ యొక్క మంచితనాన్ని, లేకపోతే ఆ యొక్క దయను మరి మనము వారికి తిరిగి చెల్లించవలసిన వారమై ఉన్నాం. And saying in verse 10, Paul gives a second group in Galatians 6:10. He says that so then as far as we have opportunity, let us do good to everyone, and especially to those of the household of faith. So second group is believers. We have to do first to believers and then unbelievers. So first is from those whom we have received, second believers, third unbelievers. 10వ వచనంలో మనం చూసినప్పుడు మరి ఎవరికి మనం సహాయపడాలి అనే విషయాన్ని పౌలు ఇక్కడ మనకు తెలియజేస్తాడు. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదము అని పౌలు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా మనం ఎవరికి సహాయపడాలంటే ఎవరి ద్వారా అయితే మన జీవితాలు విత్తపడ్డాయో, ఎవరి ద్వారా అయితే మనము మరి పొందుకున్నామో, ఎవరి ద్వారా అయితే మనం ఈ రోజున మరి అంతా మరి సమకూర్చుకోగలుగుతామో వారికి మనము మేలు చేసేటువంటి వారంగా ఉండాలి. రెండవది విశ్వాసులకు, మన తోటి విశ్వాస గృహమునకు చెందినటువంటి వారికి మనం సహాయపడే వారంగా ఉండాలి. మూడవదిగా మిగిలిన వారందరికీ కూడా మనం సహాయపడే వారంగా ఉండాలి. In verse 9 he says, don't become tired, don't become weary of doing good. Doing good takes some energy, it takes some things.
but he tells them, don't become weary of doing good, for in due season you will reap if you don't give up. 9వ వచనం చూడండి, మనము మేలు చేయుట యందు విసుకక ఉందుము. కాబట్టి మేలు చేసే విషయంలో మనం అలసిపోవద్దు. మనము ఆ విషయంలో మనము ఎడతెగక మనం ఉండాలి. ఆ మేలు చేసే విషయంలో మనము కొనసాగుతూనే ఉండాలి. ఎందుకనగా మరి మనము అలయక మేలు చేసి మెని తగిన కాలమందు పంట కోస్తాము అని పౌలు చెప్తున్నాడు. So we need to look for opportunities to sow in the life of others. కాబట్టి మనము ఇతరుల జీవితాల్లో మనము విత్తడానికి మనం అవకాశాల కొరకు మనం ఎదురు చూడాలి. Hebrews chapter 6 verse 10. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. For God is not unjust so as to overlook your work and the love that you have shown for his name in serving his people, and you still do. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చూడండి. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచున్నటి చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. So this verse tells that God takes personally what you do for his people. He takes personally and he gives us the harvest. కాబట్టి ఇక్కడ ఈ వచనం మనకి ఏం తెలియజేస్తుందంటే, మనము ఆయన ప్రజలకు మనం ఏదైతే ఉపకారం చేస్తామో ఆ ఉపకారాన్ని దేవుడు తనకు చేసినటువంటి ఉపకారంగా ఆయన భావిస్తాడు. తాను వ్యక్తిగతంగా దాన్ని స్వీకరించి మరి మనం ఏదైతే చేశామో మేలు, ఆ మేలుకు తగినటువంటి ప్రతి ఉపకారాన్ని దేవుడు మన యొక్క జీవితాల్లో ఆయన అది చేసేవాడుగా ఆయన ఉన్నాడు. Now from verse 11 to verse 18, Paul writes the final comments and tells about how his glory and his boast is only in Lord Jesus and nothing else. From verse 11 to verse 18. 11వ వచనం నుంచి 18వ వచనం వరకు మరి ఈ యొక్క పత్రికకు మరి ముగింపు మాటలు మరి ఆయన రాస్తున్నాడు పౌలు. మరి రాస్తూ మరి తన విషయంలో అయితే, తన వ్యక్తిగత జీవితంలో అయితే మరి ఆయన దేనిని బట్టి అతిశయపడుతున్నాడు, దేనిని బట్టి ఆయన గర్విస్తున్నాడు అనే విషయాన్ని పౌలు మనకు తెలియజేస్తున్నాడు. Verse 11, he says to them, see what large letters I am writing to you with my own hand. It is those who want to make a good show and good show off who are forcing you to be circumcised, and only in order that they may not be persecuted for the Christ. 11 and 12. 11, 12 వచనాలు చూడండి ఒకసారి. నా స్వహస్తములతో మీకు ఎంత పెద్ద అక్షరములతో వ్రాయిచున్నాను చూడండి. శరీరమందు చక్కగా ఆగపడగోరు వాడెవరు, క్షమించండి, శరీర విషయమందు చక్కగా అగపడగోరు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలనని మిమ్మును బలవంతం చేయుచున్నారు. 13, for even those who are circumcised do not themselves keep the law, but they desire to have you circumcised so that they may boast in your flesh. 13వ వచనం, అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రమును ఆచరింపరు, తాము మీ శరీర విషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలనని కోరుచున్నారు. So here he tells the reason why those people who have gone to Galatia, they want people to be circumcised, do these things certain way. Why? He says so that they can boast that you belong to our group, you follow our type of methods, you do these things. It is just so that they may bring their counts under their head. He says that is the reason. They are not interested. They are just trying to tell, okay, those churches belong to us. That is the only reason to boast. చూడండి, ఇక్కడ మరి పౌలు మరి ఎందుకు మీ మధ్యకు వచ్చి మిమ్మల్ని బలవంతం చేసేటువంటి వారు, సున్నతి పొందాలని బలవంతం చేసేటువంటి వారు ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. ఎందుకు వారు అలా చేస్తారంటే, మరి వారు ధర్మశాస్త్రాన్ని పాటించేవారుగా ఉన్నారా? వారు ఎంత మాత్రం కూడా ధర్మశాస్త్రాన్ని పాటించేవారుగా లేరు. అయితే మిమ్మల్ని ఆ విధంగా ఎందుకు వారు సున్నతి పొందమని బలవంతం చేస్తారంటే, మరి మీరు కూడా మాకు చెందినటువంటి వారే, మీరు కూడా మా ఆచారాలనే పాటిస్తున్నారు, మీరు కూడా మా సంఘానికి చెందినటువంటి వారే అని చెప్పుకోవడానికి, మీ గురించి వారు గొప్ప చెప్పుకోవడానికి, వారు కూడా మా వారే, వారు కూడా మాకు చెందినటువంటి వారే అని మీ గురించి మరి గొప్పగా చెప్పుకోవడానికి, లేదా వారి గురించి వారు గొప్ప చేసుకోవడానికి వారు ఇలా మిమ్మల్ని బలవంతం చేస్తారు తప్ప దానిలో వారు పాటించేది, వారు ఆచరించేది ఎంత మాత్రం కూడా ఏమీ లేదు అని పౌలు వారికి చాలా స్పష్టంగా గలితున్నటువంటి సంఘానికి తెలియజేస్తున్నాడు. And then he says, but far it be from me, as far as I am concerned, to boast in all these things. And I only boast, he says 14, but as for me,
to boast, but far it be for me to boast, except in the cross of our Lord Jesus, by which the world has been crucified to me and I to the world. 14వ వచనం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. కొత్త సృష్టి పొందు So he's trying to say that for me, I boast in Lord Jesus, in the cross, because cross has given me new life. Without the cross of Christ, I was nothing. And there is nothing in this world, the kind of honor, the fame or numbers. I don't want to boast in all that. చూడండి, పౌలు అంటున్నాడు ఇక్కడ, మరి నేనైతే యేసు ప్రభు వారి యొక్క సిలువ యందు నేను అతిశయపడుతున్నాను. ఎందుకంటే యేసు ప్రభు వారి సిలువ యందు తప్ప మరి ఆ సిలువ ద్వారానే నేను రక్షించబడ్డాను. దాని ద్వారానే నేను ఈ రోజు దేవుని కృప పొందుకుంటున్నాను. అయితే మరి మిగిలిన విషయాలు, ధర్మశాస్త్రం గాని మరి ఈ లోకానికి చెందినటువంటి విషయాలు ఏవైనా సరే, వాటి విషయంలో నేను ఎంత మాత్రం కూడా అతిశయించేటువంటి వాడిని కాను. అవేవి కూడా నాకు అవసరం లేదు. నేనైతే కేవలము యేసు ప్రభు వారి యొక్క సిలువ ద్వారా, సిలువ యందు మాత్రం నేను అతిశయించేటువంటి వాడిగా ఉన్నాను. ఎందుకంటే దాని ద్వారా నేను దేవుని యొక్క కృప నేను పొందుకున్నానని పౌలు మరి సిలువలోనే నా అతిశయం ఉంది అనే విషయాన్ని వారికి తెలియజేస్తున్నాడు. And this is one of the goal of the gospel, that no flesh should boast in God's presence. The goal of the gospel is that we may be so captivated with Lord Jesus, what he has done, that we all boast in his goodness, what he is doing in us and through us. కాబట్టి మరి సువార్తకు చెందినటువంటి మరి మూలమైనటువంటి పాఠం ఇది. ఎందుకంటే ఏ శరీరం కూడా మరి దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు మరి మనమందరము కూడా మరి మన యొక్క పాపముల చేత మనం బంధించబడినప్పుడు దేవుడు తన కుమారుని ద్వారా మనకు ఆ విడుదల ఇచ్చాడు. కాబట్టి మనం అతిశయించడానికి కారణం ఏదైనా ఉందా అంటే అది కేవలము యేసు ప్రభువారే. యేసు ప్రభువారి యందు మాత్రమే మనం అతిశయించాలి తప్ప మరి దేని విషయంలో కూడా మరి మనము అతిశయించడానికి ఎంత మాత్రం కూడా వీలు లేదు. So may the Lord help us that Lord Jesus may dwell upon our hearts, so much so that he may be the glory and the lifter of our heads. Every time we want to boast about something, it may always be boasting in the Lord, not in what we have done or what we can do. For without him, we are nothing. కాబట్టి దేవుడు మనకందరికీ సహాయం చేయను గాక. మనం ఎప్పుడైనా ఏదైనా ఏ విషయంలో అతిశయించవలసి వచ్చినప్పుడు మన యొక్క అతిశయము మరి ఆ అతిశయము కేవలము దేవుని యందు మాత్రమే మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన మాత్రమే మన తలలను పైకెత్తి ఆయన మన శిరస్సుల మీద ఆయన మహిమ కిరీటాన్ని ఉంచేవాడిగా ఉన్నాడు. మనము ఈ రోజు ఏదైతే అయి ఉన్నామో అది కేవలము దేవుని కృప వల్ల మాత్రమే అయి ఉన్నాము తప్ప మన యొక్క శక్తి వల్ల మనం ఏది కూడా మన యొక్క ఆత్మీయ జీవితాలు మనము సాధించలేము. కాబట్టి మనము అతిశయించేది కేవలము దేవుని బట్టే, ఆయన సిలువను బట్టే. Father, we thank you for what you have done for us through Lord Jesus. Open our eyes to the grace that you are giving us. Father, protect us from this business of comparing and fill our hearts with your love. Let your love flow and let your goodness flow to others. In Jesus' name we pray. Amen. Amen.